మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద ఆనంద్ సార్. ప్లీజ్ కంటిన్యూ సెక్షన్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద సెక్షన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి సార్, వెరీ గుడ్ మార్నింగ్. అదేవిధంగా అనురాధ మేడం, చాలా స్పెషల్ థ్యాంక్ యూ. జూమ్ని చాలా చక్కగా లీడ్ చేశారు మేడం. అందరిని కూడా వెల్కమ్ చెప్తూ విష్ చేస్తూ, సో ప్రతి ఒక్కరం కూడా అలా మనం ఒకరొకరిని గౌరవించుకుంటూ, వెస్సీలో కాదు లీడర్స్, సమాజంలో ఎక్కడైనా అలా ఉండటం వల్ల ఎదుటి వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఉదయాన్నే మనసు చాలా ఫ్రెష్గాను, పాజిటివ్ మైండ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరిని ఒకరినొకరిని గౌరవించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన వెస్టీస్ ఫ్యామిలీలో కూడా స్టార్టింగ్ ఒక 15 నిమిషాలు కేవలం విష్ చేయడానికే మనం వెచ్చిస్తున్నాం. బట్ ఆ టయాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటున్నారో, ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో, వాళ్ళ టీం చాలా పీస్ఫుల్గాను, యాక్టివ్గాను, పాజిటివ్గాను ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరం కూడా గౌరవించాల్సిన విషయం ఏంటంటే, కొత్తగా వచ్చిన వ్యక్తుల్ని ఎవరైతే ఈరోజు మన ఫ్యామిలీలోకి జాయిన్ అయ్యారో, మన ఇంట్లోకి వచ్చిన వ్యక్తిని ఎంత ప్రేమగా మనం ఆహ్వానిస్తామో, సో మన జూమ్లోకి వచ్చిన వ్యక్తిని కూడా అంత రెస్పెక్ట్ చేయాలి మనం. ఎవరో వచ్చారు జాయిన్ అయిపోయారని కాకుండా, కొంతమంది మాత్రమే చేస్తున్నారు లీడర్స్, ఇంకొంతమంది చేయలేకపోతున్నాం. సో దాన్ని కూడా మనం మార్చుకుందాం. ఎందుకంటే ఇది ఏదో ఒక రోజుకి, ఒక 3 నెలలకి, ఒక సంవత్సరానికి ట్రైల్ వేసే బిజినెస్ కాదు. కాబట్టి 3 తరాలు కలిసి ఉండబోతున్నాం మనందరం. సో మనందరం కూడా ఒకరినొకరిని గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. అందులో అనురాధ మేడం చాలా చక్కగా లీడ్ చేశారు. థ్యాంక్ యూ 1 సెకండ్. అదేవిధంగా తిరుపతి సారు నాయబ్ రసూల్ సార్ని ఇన్వైట్ చేశారు, అర్థంగా ఉంటుంది. వెల్కమ్ టు ద ఫ్యామిలీ, న్యూ వెస్టేజ్ ఫ్యామిలీ సార్, నాయబ్ రసూల్ సార్. థ్యాంక్ యూ. ఇంకో చిన్న రిక్వెస్ట్ తీసుకొని మనం సెషన్లోకి వెళ్దాం లీడర్స్. ఇప్పుడు జూమ్ లింక్ అనేది లైవ్ వస్తూ ఉంది. చాలా మంది ఓన్గా గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నారు మనందరం కూడా. సో ఎవరికి వాళ్ళే గ్రూప్స్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్స్లో ఎక్కడ కూడా లైవ్ లింక్ నాకు ప్రజెంట్ కాల. పొదిలి గ్రూప్లో కావచ్చు, డ్రీమ్ సక్సెస్లో కావచ్చు. ఓకేనా? మీరందరూ కీ లీడర్స్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. గ్రూప్స్ అందుకే ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల ఏమైందంటే మానిటరింగ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ విజయవాడ వెస్టేజ్ ఫ్యామిలీలో కావచ్చు. ఓకే, నేను ఒక్కసారి చెక్ చేసుకోండి లీడర్స్. మీరందరూ కూడా మెయిన్ గ్రూప్ ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీలో ఉన్నారు, కానీ మానిటరింగ్ చేయట్లేదు. ఎందుకు సార్ మనకి ఇక్కడ రిజల్ట్ రావట్లేదంటే, ఎవరు కూడా మీ గ్రూప్స్ మీరు మానిటరింగ్ చేయట్లేదు. అడ్మిన్గా ఉన్న వాళ్ళు. కందుకూరు వెస్టేజ్ ఫ్యామిలీ, ఇందులో కూడా లైవ్ లింక్ రాలేదు. ఒకసారి చెక్ చేసుకోండి లీడర్స్. ఈ గ్రూప్స్ అన్నిటిలోనూ మీరున్నారు కీ లీడర్స్, బట్ అడ్మిన్గా ఉన్న ఎవరు కూడా గ్రూప్స్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అందుకని మనం చాలా వెనకబడి ఉన్నాము. ఫస్ట్ 300 మందికి అవకాశం ఉంటుంది జూమ్లో. నెక్స్ట్ వచ్చేసి లైవ్ లింక్ వస్తుంది. 300 మెంబర్స్ ఫిల్ అవ్వగానే తిమోతి సార్ వెంటనే మనకు లైవ్ లింక్ ఇస్తున్నాడు. మరి ఆ లైవ్ లింక్ని మీరు మీ యొక్క లీడర్స్ కావచ్చు, మీ గ్రూపుల్లో కావచ్చు, పర్సనల్ కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు, మీరు కానీ చేయలేకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకెళ్ళాం. కాబట్టి ఇది నా రిక్వెస్ట్. రోజు నేను ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను గ్రూపులు ఇవి. మీరు చేయాలి ఇదంతా కూడా. బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా మనం గెలవలేం. సో ఇదంతా నా రిక్వెస్ట్, ఇది గమనించండి లీడర్స్. ఇక నుంచి ఎవరైతే మీరు కొత్తగా గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు అడ్మిన్స్, ప్రతిరోజు మీరు గ్రూప్ను మానిటరింగ్ చేయాలి. గ్రూప్స్ ఎందుకు పెట్టుకుంటాం సార్ అంటే, ఇన్ఫర్మేషన్ కోసం. ఏదన్నా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందరికీ తెలియాలి. ఇండివిజువల్గా ఫోన్ చేయలేం కాబట్టి గ్రూప్స్ ఉంటే దాన్ని గమనించి మానిటరింగ్ చేసి మనకు వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరేలాగా ట్రై చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. సూపర్. స్క్రీన్ మీద ఒకసారి కొటేషన్ చూడండి. ఇది కొటేషన్ కాదు, ఖచ్చితంగా ఇది మనందరం కూడా మన జీవితంలో మనం పాటించాల్సిన విషయం. నీవు బాధ్యత తీసుకోకుండా గెలవలేవు. ఎవరమైతే మనం మన లైఫ్ లీడ్ చేస్తున్నామో, ఈ వెస్టీజ్లో కాదు లీడర్స్, ఏ పనులైనా కావచ్చు, బాధ్యతగా ఉన్న వాళ్ళు మాత్రం గెలుస్తున్నారు. బాధ్యత తీసుకుంటే, ఎవరైతే బాధ్యత తీసుకుంటారో వాళ్ళు ఓడిపోరు. అది ఫ్యామిలీ విషయంలో కావచ్చు, జాబ్తో ప్రిపరేషన్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎంటైర్ మన లైఫ్లో. సో ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుందాం. ఇది నాది, నా లైఫ్ చేంజ్ కోసం వచ్చిన ఆపర్చునిటీ. ఇది ఒక అవకాశంగా భావించి మనందరం కూడా ముందుకెళ్తే ప్రతి ఒక్కరు 1 ఇయర్లో 1 lakh తీసుకోవచ్చు. సో అటువంటి గ్రేట్ ప్లాట్ఫామ్లో ఉన్నాము. అదేవిధంగా మీలాంటి గ్రేట్ ఫ్యామిలీతో నేను జర్నీ చేయటం, మీలాంటి గొప్ప ఫ్యామిలీ ఉండటం నాకు చాలా హ్యాపీగాను, చాలా గర్వంగా ఉంది లీడర్స్. ఎందుకంటే మన టీంలో ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఎడ్యుకేటర్స్ ఉన్నారు. అదేవిధంగా ఒకరినొకరిని గౌరవించుకోవటం, విలువలు కానీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. కాబట్టే అందరం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ లీడర్స్. 1 సెకండ్, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈరోజు మనం సద్వినియోగం చేసుకున్నాము.
సూపర్. చాలా రోజుల తర్వాత మీతో మళ్ళా మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు టాపిక్ ఫీల్డ్లో ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కారం. టైటిల్ బాగా పెట్టారు తిమోతి సార్, థ్యాంక్ యూ. చాలా మంది ఈరోజు మన లీడర్స్ ఫీల్డ్కి వెళ్తా ఉన్నాము. కొత్త వ్యక్తులకి మనం ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కావచ్చు, ఏదన్నా వెస్టేజ్ అనగానే చాలా మందికి నెగిటివ్ వినపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళగానే మేము చూసాము, మేము చేసాము, ఈ పలానా ఊర్లో అతను ఆల్రెడీ తిరిగి తిరిగి ఆగిపోయాడు, ఇట్లా నెగిటివ్స్ ఎక్కువ వినపడుతున్నాయి. ఇంకొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్తాం లీడర్స్. ఎందుకంటే ఎంతో కొంత కొంత జర్నీ చేసి కొంత చిన్న సక్సెస్ తీసుకొని ఉన్నాం కాబట్టి ఈ జర్నీలో మేము తీసుకున్న అనుభవాలు కావచ్చు, కొంత నాలెడ్జ్ కావచ్చు, మన టీం అందరికి ఉపయోగపడాలి. ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే చిన్న చిన్న నెగిటివ్స్ ఎదుర్కొన్నారో వాటన్నిటిని ఓవర్కమ్ చేసి మేము ముందుకు వచ్చాం. సో ఇది మన టీంకి రావద్దు, ఒకవేళ వస్తే అది క్లారిటీగా తీసుకొని మనం ఇంకొక అడుగు ముందుకేసేదానికి ఉపయోగపడద్దని ఈ సెషన్ పెట్టడం జరిగింది. సో ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళి గమనించండి లీడర్స్, ఎవరైతే ఫీల్డ్కి వెళ్ళి డైలీ హోమ్ మీటింగ్స్ చేస్తున్నారో, కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడానికి వెళ్తున్నారో, లేదు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏమన్నా వెస్టీజ్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ డౌట్స్ ఉండటం కానీ, ఎస్ మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎక్కువ మీకు నెగిటివ్స్ వస్తుంటాయి, ఆ నెగిటివ్స్ కానీ అట్లా వచ్చిన వాళ్ళు మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్తే మీ డౌట్స్ వల్ల చాలా మందికి ఆన్సర్ దొరకబోతుంది. కాబట్టి మీకు ఏదైతే డౌట్ ఉందో హ్యాండ్ అజెంట్ లీడర్స్, దాంతో మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాము. డైలీ హోమ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎదురయ్యే సమస్యలు. సో ఎంతమంది హోమ్ మీటింగ్ చేస్తున్నాము, ఎందుకంటే మన బిజినెస్ ఏంటంటే కొత్త వాళ్ళని కలవాలి డైలీ. కొత్త వాళ్ళని కలిసి మన యొక్క బిజినెస్ పార్ట్నర్స్గా మన వాళ్ళు మళ్ళీ వెల్కమ్ చెప్పాలి. వెళ్ళే క్రమంలో కొన్ని చిన్న చిన్న డౌట్స్ నెగిటివ్స్ వినపడటం సహజం. సో ఆ డౌట్స్ని మనం క్లియర్ చేసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ వేయలేం. అటువంటి డౌట్స్ మీకు ఏమేమి ఉన్నాయి, ఓకేనా? పెద్ద పెద్ద లీడర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి వస్తామని ఆ డౌట్స్ ఉంటే లోపల మనం పని చేయలేం. కాబట్టి మీరందరూ కూడా మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మన టీంకి కూడా ఇది ఉపయోగపడుతుంటుంది, ఓకేనా? రామాదేవి మేడం, హేమావతి మేడం, మిగతా వాళ్ళందరికీ డౌట్స్ క్లియర్ అయినాయా? నేను ఒకరికి అన్మిట్ ఇచ్చి అడుగుతాను, సార్ మీకు ఈ డౌట్ రాలేదా అని. సో ముందుగా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ డౌట్స్ని క్లియర్ చేసుకోవాలి. మనకైనా కావచ్చు, మన టీంలో కావచ్చు. ఎస్ లీడర్స్, థ్యాంక్ యూ. ముందు ఒకరిని మనం ఇన్వైట్ చేద్దాము లేట్ చేయకుండా. రమాదేవి మేడం, గుడ్ మార్నింగ్ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సెషన్ అయిపోయేలోపు చూడండి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేస్తారు. స్టార్టింగ్ ప్రాబ్లం మనందరికి. రైట్, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మేడం. ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ Yes. సార్. చెప్పండి మేడం, బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం గారు. మీకున్న డౌట్లు మేడం, ఏం డౌట్స్ ఉన్నాయి? సార్ ఏంటంటే ఎక్కడికి పోయినా నాకు అవమానాలే ఎదురవుతున్నాయి సార్. ఎవరు వినటం లేదు. మాకు తెలుసులే మీరు వెళ్ళండి అంటున్నారు సార్. ఓకే ఓకే, మాకు తెలుసులే మీరు వెళ్ళండి అంటున్నారు. కొంతమంది అయితే అసలు వినటానికి కూడా ఇష్టపడటం లేదు సార్. కొంతమంది వినేదినా అవన్నీ చూసాంలే అంటున్నారు సార్. అవునా? ఏం చెప్తున్నారు మేడం మీరు? ఏం చెప్తున్నా అంటే, నేను ఒక కంపెనీలో చేరాను, మంచి ప్రోడక్ట్ ఉన్నాయి అంటే ఏంది అది అని అడుగుతున్నారు సార్. వెస్టేజ్ ఇంట్లోకి వాడుకునే ఉన్నాయి, మెడిసిన్ ద్వారా ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ కి పొలానికి కూడా ఉన్నాయి అమ్మా అంటే, అవి ఏమున్నాయో చెప్పు అని అంటున్నారు. ఇల్లు తుడుచుకునే లిక్విడ్, ఈ సోపులు, పేస్ట్లు ఇవన్నీ ఉన్నాయి అని చెప్తాను సార్. 4-5 చెప్పంగానే ఇవన్నీ మాకు తెలుసులే మీరు వెళ్ళండి అని అంటున్నారు సార్. ఓకే ఓకే, అప్పుడు మీరేమనిపిస్తుంది మేడం? మీకు మళ్ళీ ఇంకోరు చెప్పాలనిపిస్తుందా, ఆగిపోవాలనిపిస్తుందా? ఆగిపోవాలని అనిపిస్తుంది, కానీ ఇట్ట ఆగితే ఎట్ట, మనకి సార్ వాళ్ళందరూ ఓర్పుగా చెప్పమంటున్నారు కదా అని మళ్ళీ ఇంకా 4 ఇళ్ళకి పోయేస్తున్నారు సార్. ముందుగా మీరు హార్ట్ఫుల్గా మిమ్మల్ని విష్ చేయాలి. ఎందుకంటే నిజంగా మనకి మీరు ప్రతిరోజు కందుకూరు డీఎల్సీలో కనపడుతున్నారు, గ్రేట్ లీడర్. అయితే ఇక్కడ మనం గమనించాలి లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషను. సాయి సార్ అన్నట్టు బాగా వినండి. ఎందుకంటే
ఈ బిజినెస్ లోనే మన లైఫ్ చేంజ్ అయిద్దని మనం నమ్మాము. ఆల్రెడీ మన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ ఇన్కమ్ తీసుకుంటూ ఎంతో కొంత సక్సెస్ తీసుకుంటున్నట్టు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి చెప్పారు ప్లాన్. అవునా? మీ దగ్గరికి ఎవరు వచ్చి చెప్పారు మేడం ప్లానింగ్? నా దగ్గరికి హరి సారు ఫస్ట్ నేను చేరేటప్పుడు వచ్చాడు సార్. హోమ్ మీటింగ్ చెప్పను ఇంకా అంతేను. తర్వాత ఇప్పుడు నేను సురేష్ సార్ మీటింగ్ మీ మీటింగ్ దేనికి నేను తగ్గట్లేదు సార్, వస్తున్నాను. మీరు చెప్తున్నారుగా లీడర్స్ మీటింగ్ లో ఒకవేళ అవమానాలు ఎదురైనా ఏం కాదు వెళ్ళి చెప్పండి అని అంటున్నారు కదా సార్, అలాగనే సూపర్ నేను వెళ్తానే ఉన్నా సార్. సూపర్ ఎక్సలెంట్ మేడం. రామాదేవి మేడం మంచి క్వశ్చన్. ఇది కామన్ గా ప్రతి ఒక్కరికి ఎదురయ్యే సమస్య. లీడర్స్ గమనించిన కొత్తగా ఎవరైతే వచ్చారో ఈ వచ్చిన వ్యక్తులకి ఎవరో ఒకరు చెప్పాలి ప్లాన్. చెప్పే క్రమంలో ఖచ్చితంగా నాకు కూడా 15 మీటింగ్లు ఫెయిల్ అయినాయి. కానీ దానికన్నా ముందు లీడర్స్ మీటింగ్ లో కావచ్చు, మనకి అప్లైనర్స్ కావచ్చు చెప్పే గైడెన్స్ మేడం మీరు వినండి, అందరూ కూడా వినండి లీడర్స్. ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో ఒక ఇంటికి వెళ్ళి మనము ఇందులో మంచి కంపెనీ ఉంది, నేను జాయిన్ అయ్యాను, నువ్వు కూడా జాయిన్ అవ్వు, ప్రొడక్ట్స్ బాగున్నాయి, మీరు కూడా వాడుకోండి అని చెప్పింది. ఇది నిజమా అబద్ధం మేడం? బాగున్నాయా లేవా ప్రొడక్ట్స్? బాగున్నాయి సార్, నాకు గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది కదా సార్, నేను అదే సూపర్. చెప్తున్నాను. ఈ విషయాన్ని అందరు గమనించండి లీడర్స్. మనం చెప్పేది నిజమే అయినప్పుడు ఎందుకు ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదంటే, మళ్ళీ చదువుతున్నాను, రమాదేవి మేడం చదువుతుంది నిజం, వాడి చదువుతుంది బాగానే ఉంది, ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనే దానికి ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇదేంటో అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాకపోవడం కారణం ఏంటంటే తప్పు వాళ్ళది కాదు, అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. అర్థమైంది రమాదేవి మేడం? మనం చెప్పాలి అని అంటే ముందు మనకు పూర్తిగా తెలియాలి. పూర్తిగా తెలియాలంటే ఒక 20-30 మీటింగ్కి వచ్చేదాకా ఎవరికి చెప్పొద్దని చదువుతున్నారా లేదా? చెప్తున్నారు సార్, మరి ఈ లోపు మనం చెప్తున్నా. ఎందుకు రైట్ రైట్. ఈ లోపు మనం ఎందుకు చదువుతున్నామంటే ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసే క్రమంలో తెలియకుండా నెగిటివ్స్ ఎక్కువ పడతాయి మనకి. అవును సార్. మీరు ఒక్కసారి మీట్లో ఉండండి మేడం, నేను మీతో మాట్లాడుతూ వీళ్ళతో కూడా మాట్లాడతాను. గమనించిన లీడర్స్, ఇది ప్రతి ఒక్క కామన్ గా వచ్చేటువంటి ఫస్ట్ సమస్య ఏంటంటే స్టార్టింగ్ ఈ రంగం మనకు కొత్త. ఓకేనా? అంటే కొత్తగా పనిలో జాయిన్ అయ్యావు, ఆ పని చేయాలంటే నీకు అప్పుడే రాదు. రాలేదంటే అక్కడ నీ తప్పు కాదు, నువ్వు బాధపడకూడదు, నెగిటివ్ కూడా తీసుకోకూడదు. ఆ పని ఏంటో చూసి నేర్చుకోవాలి, చేసి నేర్చుకోవాలి. ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఆల్రెడీ ఆ రంగంలో ముందు పనిలో బాగా ముందుకెళ్ళి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకొని ఈ పని ఏంటి అర్థం చేసుకొని పని కూడా ఎక్కడ మొదలు పెడితే మనకు ఫలితం వచ్చిందని అక్కడి నుంచి మొదలు పెట్టి చేయాలి. సో వెస్టీజ్ అనేది కూడా చాలా మంది ఎందుకు ఆగిపోతున్నారంటే లీడర్స్, వెస్టీజ్లో ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా తప్పు లేదు, ఒక పాయింట్ కూడా ప్రాబ్లం లేదు. సమస్యలు ఎక్కడ ఉందంటే తీసుకొని వెళ్ళే వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు రమాదేవి మేడం ఉన్నారు, వండర్ఫుల్ లీడర్ మేడం, గ్యాస్ ట్రబుల్కి వచ్చింది, తగ్గింది, బాగానే ఉంది. మరి ఈ మంచి చెబితే ఎందుకు తీసుకోవట్లేదంటే మేడం చెప్పే విధానం వాళ్ళకి అర్థం కాల. నేను కంపెనీ జాయిన్ అయ్యాను, నువ్వు కూడా జాయిన్ అవ్వంటే ఈ రోజుల్లో కంపెనీ అనగానే అందరికీ వచ్చేది ఏంటంటే ఆల్రెడీ 2010లో మేము కొన్ని డబ్బులు కట్టాము, జాయిన్ అవ్వమనగానే మేము జాయిన్ అయ్యాము ఆల్రెడీ, మా చుట్టుపక్కల జాయిన్ అయ్యారు, అందరూ మునిగిపోయారు, మేము మునిగిపోయాం, వామ్మో కంపెనీలా, భయంతో ఉన్నారు జనాలు. సో ఇక్కడ ఏం చెప్పాలి, వాళ్ళకి ఏం అవసరం అనేది మనకు తెలియాలి. మినిమం ఇది మనకు తెలియటం ఒకటైతే, రెండోది మీరు ఎవరికన్నా ప్లాన్ చెప్పాలంటే, మళ్ళీ చదువుతున్నాను లీడర్స్, ప్లాన్ మీరు డైరెక్ట్గా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు సార్ అంటే ప్లాన్ చెప్పడం మీకు అర్థం కాదు, స్టార్టింగ్ మీకు తెలియదు, మీరు చెప్పేది నిజమైనా కానీ చెప్పే విధానం ఉంటుంది. ఎదుటి వ్యక్తికి ఏం కావాలి, ఓన్లీ ఆరోగ్యం కావాలా లేకుంటే ఆదాయం కావాలా? ఎస్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మనకి. ఒక వ్యక్తి కాడికి వెళ్ళేటప్పుడు సార్ ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, మేడం ఇతనికి గ్యాస్ ట్రబుల్ ఉంది, సార్ ఇతనికి గ్యాస్ ట్రబుల్ ఉంది అని మీ అప్లైనర్కి చెప్పి అప్లైనర్ని తీసుకొని పోయి అప్లైనర్ చేత ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పాలి. ఎందుకంటే అప్లైనర్ ఎటువంటి నెగిటివ్స్ ఎదుర్కొని కొంత ఇన్కమ్ తీసుకుంటూ కొంత నాలెడ్జ్ వచ్చిన వ్యక్తులు ఉంటారు. సో మీరు ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళకి ముందు లిస్ట్ అవుట్ చేయండి దానికన్నా ముందు. అందుకే ఇవన్నీ లీడర్స్ మీటింగ్లు వింటారు, కానీ విన్నాక అన్ని అర్థం అవ్వాల్సిన అవసరం లేదు లీడర్స్. ఎందుకంటే ఒకే పదము 10 సార్లు వింటే కానీ అర్థం కాదు, ఎవరికైనా గుర్తుండదు ముందు. సో ఇక్కడ కూడా వెస్టీలో ఏం జరుగుతుందంటే, మేము లీడర్స్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే తెలియకుండానే ఈ ఫస్ట్ స్టెప్లోనే మేడం చూడండి, ఎవరికైనా అవమానంగా ఫీల్ అవుతాం. ఇప్పుడు పక్కనే మన ఇంట్లో మన ఇంటి పక్కన ఎవరు ఉన్నారు పెద్దమ్మ, రోజు మనతో బాగానే ఉంటుంది, కానీ వెస్టేజ్ గురించి అయితే మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. ఒక్క సోప్ పడమంటే అమ్మో నాకెందుకు భయం. ఎందుకంటే అప్పుడు దాకా మీరు ఉంది అక్కడ,
మీ చుట్టుపక్కల మీ ఇంట్లో మీ దగ్గరే ఉన్నారు. కొత్తగా రెండో రోజు మూడో రోజు వెళ్ళిపోయి లేదంటే ఒక వారం తర్వాత లేదంటే ఒక నెల తర్వాత నువ్వేదో ఒక వస్తువు వాడావు, నీకు నచ్చింది. నీకు నచ్చిందని వాళ్ళకి నచ్చాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి నచ్చాలి అంటే నచ్చేలాగా మీరు చెప్పాలి. చెప్పాలంటే ఆ చెప్పే విధానం మనకు తెలియాలి. సో స్టార్టింగ్ మనకు నాలెడ్జ్ ఉన్నది కాబట్టి మనం చెప్పే మాటలు ఎవరు కూడా పెద్దగా బిలీవ్ చేయరు. రెండోది, ఇప్పుడు మేడం చెప్పిన మాటలు వినాలి మీరు అందరు కూడా. దీంట్లో హెల్త్కి సంబంధించి ఉన్నాయి, ఆరోగ్యం వచ్చింది, పొలానికి సంబంధించి ఉన్నాయి, అన్ని మేడం చెప్పిన నిజమే, వెస్టేలు ఉన్నాయి, మొత్తం చెప్పింది. కానీ నిన్నటిదాకా రమాదేవి మేడం మన కాడే ఉంది, మన ఇంటి పక్కనే ఉంది కదా, మనకు తెలిసిన అమ్మాయే కదా. ఇప్పుడు వచ్చి కొత్తగా ఏదో చదువుతుంది, ఏమి ఎప్పుడు నేర్చుకుంది, ఏమికి ఎప్పుడు తెలుసు అనే ఒక ఆలోచనతో ఉంటారు వాళ్ళు. మనల్ని చూసే కోణం ఏంటంటే డైలీ చూసే విధంగా చూస్తారు. మీరు మీటింగ్కి వచ్చారు, మీటింగ్కి వచ్చి కొంత తెలుసుకొని మీరు ప్రోడక్ట్ వాడారు, వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియవు. అందుకనే నా రిక్వెస్ట్ లీడర్స్, కొత్తగా ఎవరైతే మీరు ప్లాన్ చెప్పాలి, ఎవరికైతే మీరు పరిచయం చేయాలనుకుంటున్నారో డైరెక్ట్గా మీరు ఎవరు కూడా వెళ్ళి చెప్పొద్దు. చెప్పడం ద్వారా ఏం జరిగింది సార్ అంటే, ఒకటి మీ మీద రెస్పెక్ట్, ఎవరన్నా ప్రోడక్ట్ తీసుకుని వాడతారు అంతవరకు ఓకే, కానీ మ్యాక్సిమం అక్కడ సక్సెస్ రాదు. అప్పుడు మేమేం చేయాలి సార్ అంటే, రెండు విషయాలు చేయాలి లీడర్స్. ఫస్ట్ ప్రోడక్ట్ వాడాలి, ప్రతి ఒక్కరం కూడా చెప్పేటప్పుడు వాడిన తర్వాత బాగున్న ప్రోడక్ట్ గురించి మాట్లాడాలి. మీరు వాడని దాని గురించి మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు సార్ అంటే, పూర్తిగా దాని గురించి నాలెడ్జ్ మనకు తెలియదు. ఇప్పుడు మీకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది కాబట్టి గ్యాస్ ట్రబుల్ వరకే మనం మాట్లాడాలి. రెండోది, అది మీరు డైరెక్ట్గా చెప్పకూడదు మేడం గారు. మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి, వీళ్ళని కలవాలి అని చెప్పేసి. ఫ్రీ టైం ఎప్పుడు ఖాళీగా ఉంటారు మీరు, ఈ పాయింట్ బాగా తీసుకోండి మేడం లేదా సార్. మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో, అన్న నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు, అక్క నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు, దేనికోసం, ఆరోగ్యం గురించి చెప్పడానికి ఒక సార్ వస్తాడు. నిజంగా చాలా బాగుంటది. నేను ఇంతకుముందు కోటారెడ్డి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి గ్యాస్ ట్రబుల్కి చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టాక నాకు ఎక్కడ ఆరోగ్యం రాలేదు. కానీ ఇక్కడ నాకు ఇప్పుడు చాలా బాగుంది. అంతవరకు ఆగిపోవాలి మనం. వాళ్ళు వెంటనే ప్రతి ఒక్కరు అడిగే మాట ఏంటంటే, ఏం వాడేవి, ఏంది పరిస్థితి అని అడుగుతారు. అది మీరు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు సార్ అంటే, ఎదుటి వ్యక్తి ఒక మాట అనగానే ఇన్ని హాస్పిటల్లో తగ్గింది, అక్కడ ఎట తగ్గింది, ఏం వాడితే తగ్గింది, ఇచ్చిన వాళ్ళు డాక్టర్లా, నీకు తెలుసు, ఎన్ని క్వశ్చన్లు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ముందు మనకు అర్థం అవ్వాలి కదా. మనకు అర్థం కాక మనం ఏం చేస్తామంటే, నేను నిజం చెబుతుంటే ఎందుకు నమ్మం, లేదంటే వాళ్ళు అడుగుతారు, ఇవన్నిటికీ క్వశ్చన్లకు ఆన్సర్ లేక, ఒకటి వాళ్ళు మీతో జర్నీ చేయరు, రెండోసారి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళలేరు. ఒకసారి పరిచయం చేసిన తర్వాత రెండోసారి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళలేరు. మరి ఇప్పుడు ఎలా సార్ అంటే, నేను అదే చెప్తున్నాను, ఎవరెవరికి ఏం చెప్పాలనుకుంటున్నారో ముందు మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీ అప్లైనర్కి కాల్ చేసి, సార్ ఈరోజు నాకు మీ సర్వీస్ కావాలి, ఈ సర్వీసు మీ సర్వీస్ కావాలి, ఇదిగో పలానా వ్యక్తి, పలానా మేడము, పలానా హెల్త్ సఫర్ అవుతున్నారు, ఆరోగ్యం గురించి వాళ్ళకి అవసరం ఉంది, లేదు పలానా సచివాలయం ఎంప్లాయ్ ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నారు, టీచర్ ఉన్నారు, వీళ్ళకి బిజినెస్ గురించి చెప్పాలి, ఆరోగ్యం గురించి చెప్పాలి సార్, మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారని అప్లైనర్ దగ్గర మనం టైం తీసుకొని, ఇక్కడ వీళ్ళ దగ్గర టైం తీసుకొని, ఒక రోజు ఏదన్నా మనం పని చేస్తాం, ప్రతి ఒక్కరం కూడా పని చేస్తూనే ఉంటాం ఏదో ఒక పని, మన పనికి సెలవు పెట్టుకొని అప్లైనర్తో కలిసి హోమ్ మీటింగ్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే, ఆల్రెడీ ముందు చెప్పాం కదా మా సార్ని తీసుకొస్తారని, మన కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి ముందుగానే మనం క్యూరియాసిటీ క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము, ఎప్పటి నుంచో తగ్గని గ్యాస్ ట్రబుల్ నాకు తగ్గింది, నీకు కూడా గ్యాస్ ట్రబుల్ ఉంది కదా, తగ్గే అవకాశం, వాళ్ళకి ముందు దాని గురించి వినండి, సార్ బాగా చెప్తారు, మీకున్న సమస్య ఇక్కడ క్లియర్ అయ్యిద్ది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఆ సార్ ఎవరు పిలిపించమ్మా, నాకు కూడా ప్రాబ్లం ఉంది, సో నేను కూడా వింటాను. అక్కడ మనం వాడకూడని కొన్ని పదాలు ఏంటంటే, నేను కంపెనీలో జాయిన్ అయ్యాను, నువ్వు కూడా జాయిన్ అవ్వాలి, నేను కొనుక్కుంటున్నాను, నువ్వు కొనాలి, ఓకే, నేను కొన్న తర్వాత వాడాను, నువ్వు వాడాలి, నేను వాడిన తర్వాత బాగుంటే కొంతమంది జనానికి వెళ్ళి చెప్తా ఉన్నాను, కొంతమందిని జాయిన్ చేస్తున్నాను. ఈ పదాలన్నీ వాడకూడదు. ఎందుకు వాడకూడదు సార్ అంటే, అసలు వాళ్ళ సమస్య ఏంది, గ్యాస్ ట్రబుల్ తగ్గాలి, అంతవరకే చెప్పి, అది కూడా నేను కాదు, సార్ వస్తే బాగా చెప్తారు, చాలా వండర్ఫుల్గా సార్ నాలెడ్జ్ ఉంది, సో నాకు కూడా సార్ చెప్పినాక నేను వాడుకోవడం తగ్గింది, లేదంటే నేను తగ్గించుకున్నాను, అంతవరకే ఫుల్ స్టాప్ పెడితే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, ఏమో తగ్గిందంటే ఎవరెవరికో తగ్గింది, నాకు కూడా తగ్గిద్ది, నా సమస్య ఎక్కడ పోయిద్ది, ముందు ఆ సార్ని పిలిపించామని వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మనం ఏంటంటే తెలియకుండా సురేష్ సార్ అన్నట్టు, రవి సార్ అన్నట్టు ఆతృతగా విన్నదంతా మనం చెప్పాలని ట్రై చేస్తాం. తప్పు లేదు లీడర్స్, కానీ చెప్పే క్రమంలో ఎదుటి వాళ్ళకి అర్థం కాదు.
సో మీరేం చేయాలి అంటే ఎక్కువగా కంపెనీ పేరు కానీ జాయినింగ్ ఏం వాడొద్దు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ట్రబుల్, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్, బీపీ ఉంటే బీపీ. ఇది క్లియర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టి మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో ఒక అరగంట టైం ఇవ్వండి. మా అప్లైనర్ మా సార్ని తీసుకొస్తాను, వినండి ముందు అంతే. ఈ 2 మాటలు చెప్పినప్పుడు ఖచ్చితంగా 90% మీకు టైం ఇస్తారు. మళ్ళీ చెబుతున్నాను, 90% టైం ఇస్తారు. ఈ టైం తీసుకునే విధానం కూడా ఎలా ఉండాలంటే మీరెప్పుడు ఖాళీగా ఉంటారు, మీరెప్పుడు ఫ్రీగా ఉంటారు. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వినాలి మినిమం. అట్లా కాకుండా వాళ్ళు ఫ్రీ లేని టైంలో మా సార్ వచ్చాడు అదన వచ్చేసి కూర్చోబెట్టి మీరు ఏనండి సార్ వెళ్తాడంటే ప్రతి ఒక్కరి టైం వాళ్ళకి ఇంపార్టెంటే. వాళ్ళకి మనం రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళ టైంకి విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడ గాబరాగా వెళ్తా ఉంటారు. ఏదో ఒక ప్లాన్ సెట్ చేసుకుని ఉంటారు. ఎక్కడికో షాపింగ్కి వెళ్ళాలనో, లేదంటే కూరగాయలకి వెళ్ళాలనో, లేదంటే సాయంత్రం పూట అయితే ఇంట్లో పనులు ఉంటాయి. ఈ టయాల్లో తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పకుండా కనుక మనం వెళ్ళినప్పుడు ఏమైందంటే మ్యాక్సిమం వాళ్ళ మైండ్ దీని మీద కాన్సన్ట్రేషన్ వినలేరు. ఈ రోజు మన వెస్టేజ్ గురించి పూర్తిగా వినలేకపోతే అర్థం కాదు. సో నా రిక్వెస్ట్, ఇదంతా కూడా ఒక సిస్టమ్గా ఒక ప్లాన్గా వెళ్తా ఉంటే ఖచ్చితంగా 100కి 100% సక్సెస్ అవుతాం. ఈ పని చేయాలి. సో మీరు గమనించాలి. రమాదేవి మేడం ఒకసారి అన్మ్యూట్ అవ్వండి. రమాదేవి మేడం మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ అవ్వండి. అవ్వను సార్, చెప్పండి. ఇప్పుడు అర్థమైందా మీ డౌట్? క్లియర్ అయిందా? అర్థమైంది సార్. ఇంకా సో అలాగే రెండోది మీరు చెప్పాలి మేడం. ఎప్పుడు చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్ చదువుతున్నాను ఏనండి లీడర్స్. ఇప్పుడు మీరు కొంతమంది లిస్ట్ అవుట్ చేసుకున్నారు, వాళ్ళకి ఏమేం చెప్పాలని మీకు ఒక ఐడియా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లైనర్ వచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి సార్ అంటే ఇది మన బిజినెస్, నా బిజినెస్, నేనే చేయాలి. ఎప్పటికైనా నా జీవితం మారే అవకాశం ఈ బిజినెస్తో ముడిపడి ఉంది కాబట్టి కూర్చొని మనం వినాలి. అప్లైనర్ ఏం చెబుతున్నాడు, నేను చెబితే వినలేదు కానీ అప్లైనర్ చెబితే ఎందుకు వింటున్నారు, అప్లైనర్ చెబితే ఎందుకు ఐడి వేస్తున్నారు, అప్లైనర్ చెబితే ఎందుకు ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు అనేది మనం వినాలి. విన్నప్పుడు అప్లైనర్ ఏం చేస్తుంటాడు, స్టార్టింగ్ రాగానే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వాళ్ళకి ఏముంది, వాళ్ళకి ఏం ప్రాబ్లము, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఇంట్రడక్షన్ తీసుకొని వాళ్ళకు కొంత మనం రికగ్నైజేషన్ ఇచ్చి తర్వాత హోమ్ మీటింగ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో దానికి మాత్రమే సమాధానం చెబుతూ చివరికి ఇది మంచిది సార్ అని వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఐడి జనరేట్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ వెళ్ళేలాగా చేస్తాడు అప్లైనర్. అవునా? ఓకే సార్. అవును సార్. మీకు అదేనా జరిగింది? హరి సార్ వచ్చి అదే చెప్పారా? హరి సార్ వచ్చి ఈ ప్రొడక్ట్ మంచి మేడం అని చెప్పారు కాదు అప్పుడు. నేను ఒక్క నిమిషం మేడం. హరి సార్ ఇలానే చెప్పాడు కదా మీకు? అవును సార్, మీలాగే చెప్పారు. మీకు ఇప్పుడు ఓకే అనిపించింది కదా? హరి సార్ చెప్పినప్పుడు బాగా అనిపించింది కదా? బాగా అనిపించింది. తర్వాత నూనె ఇవి వాడుకున్నాను, ఈ గ్యాస్ ట్రబుల్ ఇవి వాడుకున్నాక నాకు నమ్మకం వచ్చింది సార్. ఈ పాయింట్ పట్టుకోండి. హరి సార్ వచ్చి చెబితే మీకు అర్థమైంది, కానీ మీరు పోయి చెబితే ఎందుకు అర్థం కావట్లేదని అంటే ఇక్కడ చెప్పడానికి హరి సార్ దానికన్నా ముందు కొన్ని ట్రైనింగ్స్, కొంత అప్లైనర్తో జర్నీ చేసి కొంత నేర్చుకున్నాడు ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలని. ఓకేనా? మీరు కూడా తొందరపడొద్దు. ఖచ్చితంగా మీకు అందరు సపోర్ట్ ఉంటుంది. తొందరపడి దయచేసి మీరు ఎవరు కూడా ఎందుకు సార్ ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే తప్పు ఏం కాదు లీడర్స్, మళ్ళీ ఇక్కడ తప్పు చేస్తున్నామని మీరు ఫీల్ అవ్వద్దు. తెలియక మనం ఏంటంటే ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఈ నెగిటివ్స్ వస్తుంటాయి. ఈ నెగిటివ్స్ ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇతను నాకు తెలిసిన ఆయనే కదా, ఈయన మా అన్నయ్యే కదా, మా అక్కే కదా, ఇతను నా ఫ్రెండే కదా, నేను చెబితే ఎందుకు వినడు అంటారు. వినటం కాదు, మనం చెప్పేది అర్థం కావట్లేదు అంతే. వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి, వాళ్ళకి అనుకూలమైన టైంలో మనం చెప్పాలి. రమాదేవి మేడం ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కొన్ని జూములు జరగబోతున్నాయి. మీరు హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, చదువు లేదు సార్ నాకు ఎక్కువ అందరు చెప్పినట్టు అవసరం లేదు, మీరు ఎలా చేయాలి కూడా నెక్స్ట్ జూమ్ లో రాబోతుంది. ఇంతవరకు క్లియర్ కదా మేడం? ఇంతవరకు ఓకే సార్, క్లియర్ అయింది. సూపర్. ఇక నుంచి మీరు ఎవరికైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి లిస్ట్ అవుట్ చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్ట్, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కొంతమందిని వాళ్ళు కూడా సపరేట్ గా మీరు లిస్ట్ ఎలా చేయాలంటే లీడర్స్, ఫస్ట్ రమాదేవి మేడం చెబితే 100కి 100% వింటారు అన్న వాళ్ళని ముందు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఓకే సార్. తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎవరికైతే మీరు ప్లాన్ చెప్పండి వాళ్ళకి వెళ్ళి చెప్పొద్దు. ముందు మీ మైండ్ లో లిస్ట్ ఉండాలి. ఒక పేపర్ మీద నేమ్స్ రాసుకోండి. ఈ నెలలో ఇదిగో ఈ 10 మందిని కలవాలి, ఈ 30 మందిని కలవాలి, నా ప్లాన్ గురించి చెప్పాలనుకుంటున్నాను అనుకున్నాం లిస్ట్ అవుట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత
ఎవరైతే మీరు చెబితే వింటారనుకున్నారో వాళ్ళకి ముందు ఏం చెప్పాలి అని అంటే 2 పాయింట్లు ఉంటాయి వెస్టేజ్లో. ఒకటి ఆరోగ్యం. వాళ్ళ గురించి మీకు తెలిసిన వాళ్ళే కాబట్టి మీకు తెలుసు వాళ్ళకి ఏం ఇబ్బంది జరుగుతుందని, వాళ్ళు దేని గురించి మెడిసిన్స్ మింగుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్యం గురించి చెప్పాలనుకున్న వాళ్ళకి ఏం చెప్పాలంటే వెళ్ళి ఇందాక నేను చెప్పిందే, ఒక సార్ వస్తాడు మంచిగా మీకు ఆరోగ్యం గురించి చెబుతాడు. నేను విన్నాను, మీకు ఇక్కడ సమస్య క్లియర్ అయ్యింది, చాలా మంది క్లియర్ అయింది, అంతవరకు ఇంకా వెస్టీజ్ అని కానీ కంపెనీ అని కానీ జాయిన్ అని ఏం చెప్పొద్దు, ఓకేనా? ఓకే సార్. దీన్ని ఇన్విటేషన్ అంటాం మేడం. ఈ ఇన్విటేషన్ అనేది చాలా చక్కగా చెప్పాలి. రెండో పాయింట్ ఏంటంటే అమౌంట్, అంటే ఫైనాన్షియల్గా డబ్బు కోసం. డబ్బు ఏంటంటే అవును. ఇప్పుడు చాలా మంది మనం సఫర్ అవుతున్నాం. ఏంది, చిన్న చిన్న జాబులు చేస్తున్నాం, ఇంకొక ఇన్కమ్ కావాలి, దానికోసం వెళ్ళాలంటే టైం పెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను కిమ్స్ హాస్పిటల్లో జాబు. మీట్లో ఉండండి మేడం, ఇంకొక మేడాన్ని తీసుకుని మనం తీసుకున్నాం. రైట్, రెండో రెండో స్టెప్ కూడా చెప్పి మనం ఇంకొకరిని తీసుకుందాం లీడర్స్. ఇప్పుడు నేనే ఉన్నాను, చిన్న జాబ్ నాది, ప్రైవేట్ జాబ్, కిమ్స్లో జాబ్ చేస్తున్నాను. ఉదయాన్నే 7-8 గంటలకు వెళ్తే మళ్ళీ సాయంత్రం 7-8 గంటలకు ఇంటికి వస్తున్నాను. అంటే మ్యాక్సిమం నా టైం అంతా అక్కడే వెచ్చిస్తున్నాను. నాకు వచ్చే జీతం సరిపోవట్లేదు. మరి నేనేం చేయాలి? ఇంకో పని చేయాలంటే నాకు టైం ఉండట్లేదు, కానీ నాకు డబ్బులు అవసరం ఉంది. ఇప్పుడు ఇతనికి ఎలా చెప్పాలి ప్లాను? ఎస్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనలాంటి ఇప్పుడు జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఇన్కమ్, ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరమే, కానీ టైం లేదు. వీళ్ళకి మనం ఎలా చెప్పాలి ప్లాన్ అంటే, మన ఫ్రెండ్ అయితే, అరే మామ ఎప్పటి నుంచో మనం జాబులు చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు మనం జాబులు చేస్తున్నా మనకి ఇక్కడ పెద్దగా మన లైఫ్ ఏం చేంజ్ అవ్వాల. సో ఏదన్నా పని సెకండ్ ప్యాసివ్ ఇన్కమ్ కూడా అని కాదు, రెండో ఇన్కమ్, రెండో ఆదాయం ఏదన్నా ఒక 5,000 10,000 ఎక్స్ట్రా సంపాదిద్దామంటే మనం ఏం చేయలేకపోతున్నాం. మన టైం అంతా ఇదైపోతుంది. అట్టనే ఆ జాబ్ మానేయలేం. ఏదన్నా అవకాశం ఉందా అని చూస్తే, మా ఫ్రెండ్, బాగా వినండి లీడర్స్, డైరెక్ట్గా ఎవరికి కూడా మనం క్లాస్ వీక్నెట్ చెబితే ఎవరు వినరు. ప్రతి ఒక్క మనిషి కూడా తెలివి కళ్ళ వాళ్ళే. ప్రతి ఒక్క మనిషి కూడా తనకు ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగో హర్ట్ అయింది. నువ్వు చేసే పని మంచిది కాదు, నీ జాబ్లో నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు అంటే ముందు నువ్వు సక్సెస్ అయ్యిరా నా దగ్గరికి అంటాడు. నువ్వు సంపాదించి చూపించు, నేను వస్తాను అంటాడు. అట్లా కాకుండా మామ ఎప్పటి నుంచో మనం ఇబ్బంది పడుతున్నాం, ఒక మంచి అవకాశం నా ఫ్రెండ్ ఏదో చేస్తున్నాడు, నన్ను కలవాలన్నాడు. నేనైతే నీ గురించి చెప్పా, నాకన్నా మా ఫ్రెండ్ తెలివి కల్లోడు, సో మేమిద్దరం కలిసి వింటాము, అదేందో చెప్పమన్నా. సో ఇక్కడ ఏం చెప్పాలనంటే, మన ఇద్దరం కలిసి విందాము, రూపాయి పెట్టుబడి లేదు, వాళ్ళకి ఆ ప్లాన్ ఏదో వింటే బాగుంటే ముందుకెళ్దాం, లేదంటే లేదు. ఈ విధంగా కనుక మనం ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మైండ్లోకి ఏమి లేదంటే మనకున్న సమస్య ఇక్కడ ఏదో ఆధారం దొరుకుతుంది. రెండో విధంగా అంటే సెకండ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో దానికి రూపాయి పెట్టుబడి లేదంట. ఎక్కడ కూడా నువ్వు మీ ఫ్రెండ్కి ఏం చెప్పావంటే క్యూరియాసిటీ క్రియేట్ చేసావు. సో ఎమ్మటనే మామ ఎవరు అతను పిలిపించు, మనం ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం, అక్కడ జీవితం మారట్లేదు, అదేదో చూద్దాం. అప్పటికి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఇది వెస్టేజా, లేదంటే ఇది ఇంకేమన్నా జాయినింగ్ అయ్యేదా అని అడుగుతారు. ఖచ్చితంగా అడగకుండా ఏమి ఉండరు. అప్పుడు ఆతృత తట్టుకోలేక నువ్వు, అవును నీకు వెస్టేజ్ తెలుసా, అబ్బా నీకు తెలిసిపోయిందా, నేను జాయిన్ అయ్యాను, అయిపోయింది. అక్కడ అతనికి తెలుసు, నీకు తెలుసు, నెగిటివ్ అయిపోద్ది. ఇక్కడ నువ్వు ఆగిపోతావు. వెస్టీజ్కి ఈ రోజు తెలుసు అన్న వాళ్ళు ఎవరికి కూడా డైరెక్ట్గా దీంట్లో పూర్తిగా తెలియలా, రైట్ వేలో తెలియలే, రాంగ్ వేలో తెలిసింది. ఎందుకంటే నేనే ఉదాహరణ. సో ఇటువంటి వాళ్ళు ఎక్కువ మంది కనపడుతుంటారు. సో వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయ్యే విధానం రెండు విధానాలు. దీని గురించి ఎక్కువ ఎంతసేపు మాట్లాడుతున్నానంటే మెయిన్ డౌట్స్ ఇయే. స్టార్టింగ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆరోగ్యం గురించి అలా ఇన్వైట్ చేయాలి. మనీ గురించి అయితే ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో, గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో, టైలరింగ్ చేస్తున్నారో, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారో, రైట్, చిన్న చిన్న జాబులు చేస్తున్నాము, ప్రతి ఒక్కరికి కూడా మనకు వచ్చే జీతం ఈరోజు సరిపోవట్లేదు, డబ్బు సరిపోవట్లేదు. ఆ డబ్బు సరిపోనప్పుడు రెండో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది, రూపాయి పెట్టుబడి లేకుండా. ఇదేందో తెలుసుకోవడానికి సార్ని పిలిపిస్తాను, ఒక్కసారి విను అన్నప్పుడు, డబ్బులు పెట్టుబడి లేదు, ఇదేదో తెలుసుకోమన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతారు. ఓకే రైట్ అని చెప్పేసి వాళ్ళ టైం తీసుకుని ఎప్పుడు పిలిపించమంటావు, ఒక అరగంట టైం కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా మనం అడిగినప్పుడు మన టైం కోసం ఎదురు చూస్తారు. ఈ రెండో ఇన్విటేషన్ కానీ కరెక్ట్గా ఇస్తే మీకు ఖచ్చితంగా టైం ఇస్తారు లీడర్స్. టైం ఇచ్చిన తర్వాత అప్లైనర్కి ఫోన్ చేసి, సార్ నాకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు, ఖచ్చితంగా మీ టైం కావాలి, పలానా శుక్రవారం ఖాళీగా ఉంటాడంట, పలానా సండే ఖాళీగా ఉంటాడంట అని చెప్పేసి మీరు ఏదైతే లిస్ట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇది నేను పెట్టిన సిస్టమ్ కాదు, కంపెనీనే చెప్తుంది. మేక్ ఏ లిస్ట్ అని 7 స్టెప్స్ ఉంటాయి. అది ఈవినింగ్ జూమ్స్లో కూడా విన్నారు మన వాళ్ళు, ఇంకా మళ్ళీ రిపీట్ కాబోతుంది జూమ్స్. సో
ఆ లిస్ట్ అవుట్లో ఉన్న వాళ్ళని మీరు కనుక ఒక 4, 5, ఒక 10 మందిని ఒక రోజు ప్లాన్ చేసుకుని మీ అప్లైన టైం తీసుకుంటే ఆ రోజు మ్యాక్సిమం మీకు నెట్వర్క్ యాడ్ అయిపోద్ది. ఒక్కరోజు ఫీల్డ్కి వెళ్తే మ్యాక్సిమం మీకు ఎంత రావచ్చు, ఒక 10 నుంచి 20 ఐడీలు వస్తాయి. ఆటోమేటిక్ ఇదే జరుగుతుంది. మేమందరం చేస్తుంది ఇదే లేటర్ సెట్, సీక్రెట్ ఏమీ లేదు. అయితే ఇది కరెక్ట్గా ఇలా చేసిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది. తెలియకుండా ఫోన్లోనే ప్లాన్ చెప్పేయటం, తెలియకుండా వెళ్ళేటప్పుడు టీ కొట్ల కాడ ప్లాన్ చెప్పటం, తెలియకుండా మనం సరదాగా వెళ్ళినప్పుడు ఇది ఇంటర్నేషనల్ బిజినెస్. ఈ బిజినెస్లో మనం ఎలా చేయాలో ఏం చేయాలో మనకు తెలియకపోతే కరెక్ట్గా సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళకి ఏమో చెక్లు పెరుగుతూ ఉంటాయి, టీం పెరుగుతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా తెలియకుండా ఈ మీటింగ్కి వెళ్తుంటారు, వస్తుంటారు, చెప్తుంటారు, నెగిటివ్ వస్తుంటుంది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి లీడర్స్. సో గమనించండి, అందరూ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దీని అంతటికీ అర్థం చేసుకోవడానికి 3 నెలలు టైం పట్టుద్ది. ఇప్పుడు ఈరోజు ఈ ఒక్క జూమ్ విన్నారు, మినిమం క్లారిటీ వచ్చింది ఏం చేయాలి ఏం చేయకూడదని. కానీ ఇది పాటించాలంటే ఇటువంటి జూమ్లు 4-5 వినాలి, మళ్ళీ రిపీట్గా ఒక 2-3 నెలలు జర్నీ చేయాలి అప్లైనర్తో చేసి క్లియర్గా నీకు అర్థం చేసుకున్న రోజు ఈ బిజినెస్ ముందు మళ్ళీ చెబుతున్నా ఏ జాబ్ కూడా నడవదు. ఈ బిజినెస్ ముందు ఏ జాబ్ నడవదు. ఎందుకంటే జాబ్ అంటే జస్ట్ శాలరీలో ఒక టైం బేస్లో మనం చేస్తాం. జాబ్ నేను తప్పు పట్టట్లా, జాబ్ ఒకటే చేసుకుంటా పోతే ఈ రోజుల్లో మన జీవితం మారే అవకాశం లేదు. సో ఇక్కడ మీరు గమనించాలి, ఈ 2 పదాలు అంటే ఇన్విటేషన్ మెథడ్. ఓకేనా? థ్యాంక్ యూ రమాదేవి మేడం, మీ ద్వారా అందరికి కూడా ఈ డౌట్స్ ఉన్నాయి, క్లియర్ అయినాయి. వండర్ఫుల్ డౌట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హైమావతి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. అడిగిన డౌట్ అడగొద్దు లీడర్స్, ఎక్కువ సార్లు ఎందుకు చదువుతున్నారంటే కొత్త డౌట్ అడగండి. గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్స్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. ఏం లేదు సార్, ఫస్ట్ నేను స్టార్ట్ అయినప్పుడు వెస్టేజ్ అని చెప్తే వేస్టేజ్ అని అనేది, అప్పుడు కోపం వచ్చేది, ఇప్పుడు నవ్వు వస్తుంది. కొత్త స్టార్టింగ్ లో ఎవరన్నా వేస్టేజ్ అంటే వెస్టేజ్ అని చెప్తే వేస్టేజ్ అని అనేది, ఓకే, అప్పుడు వాళ్ళని చూసి కోపం వచ్చేది. ఇప్పుడు ఎవరన్నా అలా అంటే నవ్వు వస్తుంది. ఎందుకు వస్తుంది మీకు కొంచెం అర్థమైందా? ఇంకా దిగలేదు అని. సూపర్. కొత్త వాళ్ళేమో వింటున్నారు సార్, ఐడీలు వేస్తున్నారు, ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. ఓకే, అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మేము ఎప్పుడో చేసాం, ఇదంతా వేస్ట్ పేకు అంటున్నారు. ఓకే, ఇప్పుడు మీ డౌట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మట్లా. మేము చేస్తే పై వాళ్ళకి వస్తే కింద వాళ్ళకి రావు. ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే ఏమన్నా కిడ్నీలు ఎఫెక్ట్ ఉంటుందా అనే డౌట్లు కొన్ని 2-3 దగ్గర రేజ్ అయినాయి సార్ ఈ మధ్య. ఈ ప్రోడక్ట్ వాడుకుంటే కిడ్నీలు ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఓకే, ఇప్పుడు మీ డౌట్ ఏది క్లియర్గా అడగండి మేడం. ఇది కిడ్నీలు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా, పై వాళ్ళు చేస్తే కింద వాళ్ళకి డబ్బులు వస్తాయా, కింద వాళ్ళు చేస్తే పై వాళ్ళకి వస్తాయి, కింద వాళ్ళకి రావు, అక్కడే ఆగిపోతారు వాళ్ళు అని. ఓకే, సూపర్. ఇప్పుడు ఈ డౌట్ వచ్చింది మీకు, వాళ్ళకి వచ్చింది, మీకు క్లారిటీ వచ్చిందా? మామూలుగా నాకు వచ్చింది సార్, వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు ఇంకా అర్థం కాలేదేమోనని మిమ్మల్ని అడుగుతున్నా మళ్ళీ ఇంకోసారి. సూపర్ ఎక్సలెంట్. మినిమం మనకు క్లారిటీ ఉండే చాలు లీడర్స్. ఇక్కడ మెయిన్ సమస్య కూడా అదే. ఇప్పుడు ఓకే మేడం, మ్యూట్లోనండి. గమనించండి లీడర్స్, ఈరోజు మనం ప్లాన్ చేయడానికి వెళ్తుంది ఎవరి దగ్గరికి అంటే వెస్టీజ్ అంటే ఏం తెలియని వాళ్ళ కాడికి, వెస్టీజ్ కంపెనీ ప్రొఫైల్ కానీ వెస్టీజ్ స్పెల్లింగ్ కూడా తెలియని అంటే కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్తున్నాం మనం. కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళకున్న డౌట్స్ మనం అడుగుతారు. అడిగినప్పుడు ఆ డౌట్ని క్లియర్ చేసే విధంగా మనకి ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఉన్న వరకే క్లారిటీ ఇచ్చి ఆ డౌట్ కనుక వ్యాలిడ్ అనుకుంటే ఆ పర్సన్ క్లియర్గా వ్యాలిడ్ పర్సన్ అయితే మన అప్లైనర్తో మాట్లాడించే ప్రయత్నం మనం చేయాలి. ఓకేనా? రెండోది వచ్చేసి నిజంగానే మనకు గనక ఈ క్లారిటీ లేకపోతే, నీకు ఎవరైతే వెళ్ళావో లీడర్ నీకు గనక ఈ క్లారిటీ లేకపోతే వాళ్ళు చెప్పింది ముందు మనం భయపడి ఆగమైపోతాం. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నా ఫ్రెండ్ నాకు ఉన్నటువంటి పేషెంట్లు లేదా నా చుట్టాలకు నా మీద ఒక రెస్పెక్ట్ ఉంది, ఆనంద్కి అన్నీ తెలుసు, మంచి తెలివికల్లోడు, తోపు తురుమని వాళ్ళ మైండ్లో నేను పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ని. ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏనండి బాగా, నా దగ్గరికి ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి జరిగింది కూడా 2018లో జరిగింది. వెస్టీజ్ మామ బాగా ఉంటుంది, సూపర్ అంట, అది ఇది అని చెప్పారు. నాకు మామూలుగానే ఇనే మైండ్ సెట్ కాదు, నాలాంటి వాళ్ళు ఎక్కువ కనపడుతుంటారు మీకు ఫీల్డ్లో, గమనించాలి. నాకు ఇనే మైండ్ సెట్ లేదు. చూడగానే వెస్టేజ్ ఏముంటాయి అనగానే దీంట్లో ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇవన్నిటికి తగ్గుతాయి అంట అనగానే నువ్వేమైనా పిచ్చోడో మంచోడోరా, నీకు అన్నీ తగ్గుతాయి అని చెప్పి ఇన్ని హాస్పిటల్ ఎందుకు కడుతున్నారు, ఇన్ని మెడిసిన్స్ ఎందుకు కొన్నారు, ఇంతమంది డాక్టర్లు ఎందుకు కొన్నారు?
వాళ్ళు ఏదో అమ్ముకోవడానికి చెప్పుంటారు లేక వాడికి కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అనగానే వెంటనే వచ్చిన వ్యక్తికి సగం ఇక మైండ్ ఏమంటారు చచ్చిపోయినట్టు అయిపోద్ది మైండ్. ఏంది ఏమో ఎంత మంచి అని చెప్పి అక్కడేమో మీటింగ్లో చెప్పారు తగ్గినాయి అని చెబుతున్నారు. మావాడి కాడికి వస్తే మావాడు చెప్పుడు ఇది నిజమే. ఎవరు మాట అంటాం ఎక్కువ మనం అంటే మనకు తెలిసిన వ్యక్తి కాబట్టి అతని దృష్టిలో మీరు బాగా నాలెడ్జ్ ఆనంద్కి అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో మీరు చెప్పారు ఈయన చెబితే ఏదైనా రైట్ అని. ఇక ఆనంద్ ఏం చెప్పాడంటే ఒక్క మాట ఇదంతా డూప్ అన్నాడు. ఇక లేదు ఇంకా అవతల నుంచి ఫోన్ వచ్చినా మనం దియ్యం. ఎందుకు జరుగుతుంది సార్ ఇదని అంటే మీరు గమనించాలి. మీకు తెలియాల్సిన విషయం ఒకటే, భూమి మీద అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. భూమి మీద ఇదంతా నాకు తెలుసు అని అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చనిపోయేదాకా నేర్చుకున్నా కానీ భూమి మీద ఇంకా నాలెడ్జ్ ఉంటుంది. కంప్యూటర్ గురించి కొంతే తెలుసు, సాఫ్ట్వేర్లకి చాలా తెలుసుకోవాలి. మెడికల్ గురించి నాకు కొంతే తెలుసు, నేను చాలా నేర్చుకోవాలి. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ కొంచెమే నాలెడ్జ్ ఉండేది. అంటే పూర్తిగా తెలిసినోడు ఎంఎస్ఆర్ గారు అంటారు పూర్తిగా తెలిస్తే శ్మశానంలో ఉండాలని. అంటే అది అంతిమ యాత్ర అంటారు. నేను ఎవరిని తప్పుపట్టట్లా, ఎవరికి అన్నీ తెలియవు అని చెబుతున్నాను. సో ముందు మీరు లీడర్గా మీరు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి ఏమీ తెలియదు. సో వాళ్ళకి తెలియనప్పుడు మనం తెలుసుకొని చెప్పాలి. కానీ క్వశ్చన్స్ని గౌరవించాలి మనం. ఆ క్వశ్చన్కి నీకు విలువైన ఆన్సర్ ఉంటే చెప్పండి, లేదంటే ఖచ్చితంగా సార్ మీరు అడిగింది వాల్యుబుల్ క్వశ్చను, నేను సార్ని అడిగి చదువుతాను అని మినిమం మన స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మేడం అడిగిన క్వశ్చన్లు ఏంటంటే కిడ్నీలు ఫెయిల్ అయితే అన్నారు. యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ వెస్టీజ్గా మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే కిడ్నీలు ఫెయిల్ అవడానికి అలా ఇక్కడ ఏమున్నాయి. మనం కనుక ప్రోడక్ట్ నాలెడ్జ్ సెషన్కి మనం వచ్చినా, లేదంటే మనం ప్రోడక్ట్ నాలెడ్జ్ ట్రైనింగ్కి వెళ్ళినా, లేదంటే ఆనంద్ ప్రసాద్ సార్ మీటింగ్స్కి వెళ్ళినా మనకు అర్థమవుతాయి వెస్టీలో ఏముంటాయి. వెస్టీలో ఉన్నాయన్నీ కూడా ఈ డౌట్ అందరికి క్లియర్ అవ్వాలి. లీడర్స్ మనందరం కూడా వాడుకోవాలి. ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే వెస్టీలో ఉండేవన్నీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. కొంతమంది లీడర్స్ ఉన్నారు, అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పాయింట్ నేను క్లియర్ చేసి ముందుకు వెళ్తాను. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళకి డౌట్ వచ్చినా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు, ముందు వాళ్ళకి మీకు డౌట్ రాకుండా చేసుకోవచ్చు. వెస్టీలు ఏమున్నాయి సార్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్, బయట ఏమున్నాయి సార్ అంటే మెడిసిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి నేను చెప్పే మాట ప్రతి మీటింగ్లో మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నా. ఒక వ్యక్తికి మోకాలు నొప్పులు వచ్చినాయి. ఆ వ్యక్తికి వచ్చేసి మనము నా దగ్గరికి వచ్చాడు ఒక పేషెంటు. నా దగ్గరికి వచ్చి సార్ నాకు మోకాలు నొప్పులు అని చెప్పాడు. నేనేం చేశానంటే ఒక 15 రోజులకు మెడిసిన్ రాసి అమ్మ ఈ 15 రోజులు మింగు, మ్యాక్సిమం తగ్గిపోతే ఈ తర్వాత జాగ్రత్తగా ఉండి ఎక్కువ మింగకూడదని చెప్పా. ఆ పేషెంట్ ఆ మందులు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి డైలీ మింగుతా ఉన్నాడు. ఒక వారం రోజులకి నొప్పులు తగ్గిపోయినాయి. నొప్పులు తగ్గిపోయిన తర్వాత ఇంకా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ట్యాబ్లెట్లు బాగా మంచి రాశాడని చెప్పేసి ఆ ట్యాబ్లెట్లు తీసుకుని దాచిపెట్టుకుని ఆయన పైన ఆయన చేసుకుంటా ఉన్నాడు డైలీ. ఒక వారానికి నొప్పులు తగ్గినాయి. మళ్ళీ ఒక నెలకు మళ్ళీ నొప్పులు కనపడ్డాయి. నొప్పులు వచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్లు గుర్తున్నాయి, వెళ్ళి మళ్ళీ ఆ షెల్ఫ్లో ఉన్న ట్యాబ్లెట్లు తీసుకుని మళ్ళీ వేసుకున్నాడు. మళ్ళీ నొప్పులు తగ్గినాయి. ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయాడు, డాక్టర్ మంచి మందులు రాశాడు, మందులు బాగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఆ ఖాళీ అట్లా తీసుకెళ్ళి గూట్లో పెట్టుకున్నాడు. ఆ సెల్ఫ్లో పెట్టుకొని తన పని తనకి వెళ్తున్నాడు. ఒక 3 నెలలకో 4 నెలలకో, బాగా వినండి లీడర్స్, 3 నెలలకో 4 నెలలకో మళ్ళీ నొప్పులు వచ్చాయి అనుకో, మ్యాక్సిమం డాక్టర్ కాడికి వచ్చే అవకాశం ఉంది అతను. ఆ సెల్ఫ్లో ట్యాబ్లెట్ ఆ షీట్ ఉంటుంది ఖాళీ అట్ట, ఎట్లానో మంచి ట్యాబ్లెట్లు రాశాడు సారు. ఇది తీసుకెళ్ళి మెడికల్ షాప్లో చూపించి మెడికల్ షాప్లో చూపించి ఇదే అట్ట తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి అని ఆయనకి మైండ్లో పడిపోయింది. ఇప్పుడు వెళ్ళి నొప్పుల ట్యాబ్లెట్ అట్ట తీసుకొని చూపించి నొప్పుల ట్యాబ్లెట్ తెచ్చుకున్నాడు. ఒక నెలకో 2 నెలలకు తెచ్చిపెట్టుకున్నాడు ముందుగానే, మళ్ళీ ఆడెళ్తామని తెచ్చుకొని మింగటం మొదలుపెట్టాడు. అట్లా మింగటం మొదలుపెట్టి 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నొప్పుల ట్యాబ్లెట్లు అలవాటు అయిపోయినాయి తనకి. అలవాటు అయిపోయి మింగటం ద్వారా చివరికి ఒక 4-5 సంవత్సరాలకి మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నొప్పుల ట్యాబ్లెట్లు ఎక్కువ మింగితే కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుద్ది, కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది 100కి 100%. సో అది వాడే డ్రగ్ను బట్టి డైక్లోఫెనాకు, ఎస్క్లోఫెనాకు, ట్రామడాలు, ఇట్లా థయోసోక్లోజైడ్, ఇట్లా చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి నొప్పులకి. వీటిలో డైక్లోఫెనాక్ అనే దానికి అమ్మంటే కిడ్నీలు ఎగిరిపోతాయి. సో ఇది ఎందుకు జరిగింది సార్ అంటే ఆ నొప్పుల ట్యాబ్లెట్ డాక్టర్ గారు చెప్పింది స్టార్టింగ్ ఒక 15 రోజులు వాడి జాగ్రత్తగా ఉన్నాం, ఎక్కువ మింగకూడదని చెప్పాడు. మనకేమనిపించిందంటే అవి వాడుకుంటూ తగ్గుతుంది కదా, బాగుంది కదా, నా పని జరుగుతుంది కదా అని చెప్పేసి తెలియకుండా ఈ పేషెంట్ మింగటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయినాయి. చివరికి నొప్పులు తగ్గినాయా సార్ అని చూస్తే నొప్పులు తగ్గట్లా. ఎందుకు తగ్గలేదు సార్ అంటే నొప్పులకు కారణం ఏంది? మోకాల నొప్పులకి ఎక్కడైతే మనకు జాయింట్స్ ఉంటాయో దాంట్లో సైనోవెల్ ఫ్లూయిడ్, కార్టిలేజు, లేదంటే మనకు ఉన్నటువంటి కొల్లాజన్ ఇవన్నీ పోవటం వల్ల మనకు మోకాలు అరిగిపోవడం వల్ల నొప్పులు వచ్చినాయి.
కానీ ఈ నొప్పుల బిల్లు ఏమో ఎక్కడ పనిచేస్తుంది? మన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. గమనించండి లీడర్స్, టాబ్లెట్లు ఏం చేస్తుంది మీకు చెబుతున్నాను. ఇది మన బ్రెయిన్ మీద పనిచేసి నొప్పి అనేటువంటి ఆ సెన్సార్ ఏదైతే ఉందో దాన్ని రాకుండా, రిలీజ్ కాకుండా చేస్తుంది. తద్వారా మనకేమైందంటే ఆ నొప్పి అనే ఫీలింగ్ మాత్రం తగ్గుద్ది. సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్యకు పరిష్కారం దీనికి అవసరం లేదు. అది మెడిసిన్. ఇది మీ అందరికి అర్థం అవ్వాలి. ఇది మీకు అర్థమైతే ఎవరన్నా అడిగినప్పుడు సమాధానం చేయడం బాగుంటుంది. సో మందులు వాడటం వల్ల నొప్పి అనే ఫీలింగ్ మాత్రం తగ్గిద్ది తప్ప ఆ నొప్పి ఎందుకు వచ్చిందో ఆ మూలానికి వెళ్ళి రిపేర్ చేయదు. ఇది ఇంగ్లీష్ మెడిసిన్లో జరుగుతుంది. అదొకటి, నొప్పుల టాబ్లెట్లు ఎవరు వేసుకోవాలంటే నొప్పులు వచ్చిన వాళ్ళే వేసుకోవాలి. ఇది మెడిసిన్ గురించి. ఇదే పేషెంట్కి ఆలోచించండి. డాక్టర్ ఇంకో మాట చెప్పాడు, అమ్మ నొప్పుల టాబ్లెట్ ఎక్కువ మింగకూడదు, మీరు మంచి ఫుడ్ తీసుకోండి. మీకు కొంచెం ఇప్పుడు అరుగుదల మొదలైంది, సో అది కొంచెం గుజ్జు పట్టేదానికి నేను మంచి ఫుడ్ చెబుతాను, డైట్ చెబుతాను. ఈ ఫుడ్ కనుక మీరు తీసుకుంటే ఎమ్మటనే నొప్పులు అయితే తగ్గవు, కానీ కొంత టైం తీసుకుంటుంది. కొంత టైం తీసుకున్న తర్వాత నొప్పులు తగ్గటం మొదలు పెడతాయి. అప్పుడు దాకా కొంచెం మీరు మెట్లు ఎక్కొద్దు, బరువులు మోయొద్దు, జాగ్రత్తగా ఉండి ఈ ఫుడ్ మెయింటైన్ చేయండి అని చెప్పాడు. ఆ ఫుడ్ ఏం చెప్పాడంటే లీడర్స్, రోజు డైలీ ఎగ్ తినండి, ఒక గ్లాస్ పాలు తాగండి, ఎస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ తినండి, కొన్ని కాయలు తినండి, కాల్షియం వచ్చే కొన్ని ఫ్రూట్స్ తినండి అని కొంత డైట్ చార్ట్ మీకు అందరు చెప్పాడు. ఆ పేషెంట్కి చెప్పాడు. ఆ పేషెంట్ని చెప్పి ఇవన్నీ చెప్పగానే ఈ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఇక ఆయన డైట్ మొదలుపెట్టాడు. రోజు గుడ్డు తీసుకోవటం, పాలు తాగటము, ఇట్లా మంచి ఫ్రూట్స్ తీసుకోవటము. ఇలా అలవాటు అయ్యి ఒక 3 నెలలకు 6 నెలలకు మెల్లమెల్లగా మోకాలు నొప్పులు తాగటం మొదలుపెట్టినాయి. ఇది బాగుందని ఒక సంవత్సరం పాటు తిన్నాడు. మోకాలు నొప్పులు కూడా మ్యాక్సిమం క్లియర్ అయినాయి. ఇక అనుకోకుండా ఈయనకి వచ్చినటువంటి ఇది ఏంటంటే, ఎప్పుడు అలవాటు అవుతుందో అలవాటు అయిపోయింది. డైలీ ఉదయాన్నే లేచి పాలు తాగటం, గుడ్డు తింటము, సాయంత్రం ఫ్రూట్స్ తింటము. ఇతను తన డైలీ లైఫ్ స్టైల్ ఒక 3-4 సంవత్సరాలు గడిచిన తర్వాత ఎన్ని తింటానే ఉన్నాడు. మరిచిపోయో లేదంటే అలవాటు అయ్యో. ఇప్పుడు మీరు అందరు చెప్పాలి నాకు, ఇతనికి ఫ్రూట్స్ తినటం వల్ల, ఈ ఫుడ్ స్టైల్ మెయింటైన్ చేయటం వల్ల ఏమన్నా కిడ్నీలకి ఎఫెక్ట్ ఉంటుందా? ఒక్కసారి చాట్ బాక్స్లో మీరు అందరు చెప్పాలి. ఉంటుందంటే ఎస్, నో, లేదంటే నో, ఎన్, ఎస్ ఆర్ నో. గమనించండి, ముందు మింగిన టాబ్లెట్ లైఫ్ లాంగ్ ఒక 4-5 సంవత్సరాలు మింగితే కిడ్నీలు ఫెయిల్ అవుతాయని చెప్పాను. కానీ డైలీ దీని ఫుడ్ ఉంది కదా, గుడ్డు, పాలు, లేదంటే కాయలు, దానిమ్మకాయలు, యాపిల్ కాయలు, లేదంటే ఎట్లాంటి మన ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏం పాడవట్లేదు, ఇదన్నీ మనకు తెలుసు కదా. సో మన వెస్టీలో కూడా నేను అదే చదువుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే రిప్లై ఇచ్చారో మీ అందరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. చాలా చక్కగా వింటున్నారు మీరు. సో నేనేం చదువుతున్నాను మీకంటే, వెస్టీలో ఉన్న ప్రతిదీ కూడా ఫుడ్ సప్లిమెంట్స్. ఫుడ్ అంటే తినేది, ఆహారము. సప్లిమెంట్ అంటే ప్రత్యామ్నాయము. ఫుడ్లో దొరకనటువంటి మన బాడీకి ఏదైతే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ కావాలో అవన్నీ కూడా మనకి ఇదివరకు మన పెద్దవాళ్ళు తిన్నటువంటి ఫుడ్ నుంచి మనకి ఇస్తున్నాడు. అందులో అవిసె గింజలు, తెప్పతేగ, ఉసిరి, దాల్చిన చెక్క, కలబంద ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేవి. సో యాజ్ అ లీడర్కి ఇది మనకు అర్థమైందంటే, ఇది మినిమం మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఉంటుంది లీడర్స్. అంతే తప్ప ఇది కిడ్నీలు పాడవద్దు అని అంటే ఎందుకు పాడవద్దు అని అడుగుతారు. ఎందుకు పాడవద్దు అంటే, ఉసిరికాయ డైలీ తింటే ఏమైద్ది? ఏమి కాదు, విటమిన్ సి రిచ్గా ఉంటుంది, దానివల్ల ఇమ్యూనిటీ బాగుంటుంది, స్కిన్కి బాగుంటుంది, టోటల్ మన యొక్క మెటబాలిజం బాగుంటుంది విటమిన్ సి వల్ల. ఈ విటమిన్ సి బయట తింటలేదు మనం డైలీ. సో దాన్ని మనకు ఉసిరికాయ నుంచి పౌడర్ చేసి మనకి సర్టిఫైడ్గా, సైంటిఫికల్గా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనకి ఇస్తున్నాడు అనే విషయం ముందు మనకు అర్థమైతే వాళ్ళు నో అన్నా మనం ఇంకొక అడుగు ముందుకేయచ్చు. రైట్. కలబంద కూడా అంతే కదా. ఇట్లా మినిమం డెప్త్కి వెళ్ళి మనం ఏం చెప్పొద్దు. కలబంద వల్ల మన కిడ్నీలు పాడవస్తాయి, ఇదిగో నేను వాడుకుంటున్నా అని చెప్పేసి మనం మినిమం ఇలా గనక మనం వెళ్తే మ్యాక్సిమం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. కొంచెం టైం తీసుకోవాలి. ఎదుటి వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు అడిగిన డౌట్ని ముందు ఎస్ సార్ వెరీ గుడ్ క్వశ్చన్, నిజమే కదా ఆయన అడిగిన డౌట్ ఏంటంటే కిడ్నీలకి ఎఫెక్ట్ అవుతాయేమో అతను వాడంతే. అది కాదు అని కనుక నువ్వు చెప్పగలిగితే అక్కడ ఖచ్చితంగా అతను వాడతాడు. వాడితే రిజల్ట్ వచ్చి నీకు నెట్వర్క్ వచ్చుద్ది. సో ఈ ఓపిక మనందరికి గనక ఉంటే ఆటోమేటిక్గా మనం ముందుకెళ్ళొచ్చు. ఈ ఓపిక ఉండాలంటే మనము ఈ ప్రోడక్ట్ నాలెడ్జ్ సెషన్ రోజు మనం ఉండాలి. ఆనంద్ ప్రసాద్ సారు యొక్క మీటింగ్స్లో మనం ఉండాలి. సిఎన్టీ ట్రైనింగ్స్ అని ఉంటాయి, సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ. మన ప్రతి ప్రోడక్ట్ కూడా మన కణాల మీద పనిచేస్తుంది. సో అది మనకు గనక అర్థమైతే మినిమం బయట వాళ్ళతో మనకు పని లేదు. యాజ్ ఎ లీడర్గా నువ్వు నీ ఇంటికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. నిజంగా నీకు కొంచెం నాలెడ్జ్ వచ్చినాక వాళ్ళ డౌట్ క్లియర్ చేయొచ్చు. ఓకేనా? ఇది వ్యాలిడ్ కాబట్టి మీరు గమనించండి. ఇప్పుడు నాకు తెలిసి మనందరికి ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. బయట ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేవి సమస్య వచ్చినప్పుడు మెడిసిన్ వాడతాము, అది కూడా సమస్య వచ్చిన వాళ్ళు మాత్రం వాడతారు. బట్ వెస్టేజ్లో ఏంటంటే సమస్య రాకుండా మనం అందరం వాడుకుంటున్నాం. ఏంటంటే ఈ ఫుడ్
ముందుగా వాడుకుంటే సమస్య రాదు. ఏదైతే మనకు విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందో అది పోతుంది. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వాడుకుంటే ఒక 5-6 నెలలు టైం పడుతుంది. చెప్పండి, ఇది ఒక నెలకే క్లియర్ అయిద్దని ఎవరికి చెప్పొద్దు. ఇది కూడా మైనస్. ఎందుకంటే ఒక నెల క్లియర్ అయిద్దని చెబితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, 2 నెలలు వాడి తగ్గలేదంటారు. సమస్యలు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎలా క్లియర్ అవుతుందంటే వెస్టీజ్ సప్లిమెంట్స్కి వాళ్ళు ఒంటి తీరుని బట్టి, వయసును బట్టి, జబ్బు ఉన్నటువంటి తీవ్రతను బట్టి మనకి ఈ సమస్య క్లియర్ అవుతుంది. మనం ముందుగానే మినిమం ఒక 3 నుంచి 6 నెలలు టైం పట్టుద్ది. ఒక 3 నెలలకి మనకు రిజల్ట్ అనేది రావటం కొంచెం మనకు అర్థమవుతుంది. కనీసం ఒక 6 నెలలు మనకు తీసుకోగలిగితే 100% మనకి మ్యాక్సిమం క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అది కూడా నార్మల్ ప్రాబ్లమ్స్, క్రానిక్ డిసీజెస్ ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ మనం ఏం చేయలేం. కిడ్నీ ఫెయిల్ అయినాక మనం ఏం చేయలేం. సో అటువంటి జోలికి వెళ్ళొద్దు. హార్ట్ ఫెయిల్యూర్స్, లివర్ ఫెయిల్యూరు, సో దీర్ఘకాలికమైన వ్యాధులు సివియర్ ఉంటాయి, క్రానిక్ డిసీజ్ అంటే వీటి జోలికి మనం వెళ్ళి నేను మొత్తం మారుస్తానంటే నడవదు. అటువంటి వాటికి మీరు వెళ్ళొద్దు. ఓకేనా? ఇది కూడా మీరు అందరు గమనించాలి లీడర్స్. థ్యాంక్ యూ. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. ఒకసారి అడ్మిట్ చేసుకోండి. సార్ డౌట్ గుడ్ క్లియర్ అయిందా మార్నింగ్ మేడం? చాలా డౌట్ బాగా క్లియర్ అయింది సార్. సూపర్. ఇది మనం బయట వాళ్ళకి చెప్పే అయ్యాను కనుకనే సార్. కన్నా సూపర్ మేడం. సో మనం అందరం వాడుకుంటున్నాం. ముందు మనకు తెలియాలి క్లారిటీ. బయట వాళ్ళకి ఇవ్వటం ఓకే, ఎందుకు ఇదో కాదంటే ఇవన్నీ కూడా ఈ ఫుడ్ మనం ఆల్రెడీ తింటున్నాం. కాకపోతే అన్ని తింటలేదు కాబట్టి మనకి నేను మోడర్న్గా, క్యాప్సిల్గా, సర్టిఫైడ్గా, సైంటిఫికల్గా ఇస్తున్నారు. ఇది మినిమం మనం ఒక 4-5 సార్లు కనుక మనం చెప్పటం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రెండింటికి తేడా చెప్పగలం. థ్యాంక్ యూ మేడం. చాలా వాల్యుబుల్ క్వశ్చన్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం గారు. చాలా వాల్యుబుల్ డౌట్ అడిగారు. ఇది అందరికి ఉండే డౌట్ కూడా. థ్యాంక్ యూ లీడర్స్. నాకు తెలిసి ఈ సెషన్ అర్థం అవుతుంది అనుకుంటున్నాను అందరికీ. ఏదన్నా అర్థం కాలేదు సార్, ఇది ఇలాగా సార్ అంటే మీరు చాట్ బాక్స్లో చాట్ చేయండి, ఇంకా నేను దానికి కూడా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ దుర్గా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నాకు డౌట్ అయితే ఏం లేదు కానీ సార్, వాళ్ళకి ప్రొడక్ట్ అనేది ఇస్తున్నాను. ఇచ్చాక వాళ్ళు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏందమ్మా అంటే, నాకైతే మా సార్ వాళ్ళు చెప్పారు, మేడం మీరు ఇట్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, కొంచెం ఒక మీటింగ్ కి రాండి మేడం అని చెప్తున్నాను సార్. మీటింగ్ కి రాలేవమ్మా అంటే మా సార్ వాళ్ళని కొంచెం మీకోసం రిక్వెస్ట్ చేసి అడుగుతాను మేడం, ఒక గంట టైం ఇవ్వండి మేడం అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తున్నాను సార్. ఓకే వెరీ గుడ్ మేడం. డౌట్ అంటే బిజినెస్ లో ఫీల్డ్ లో మీరు వెళ్ళినప్పుడు వచ్చిన డౌట్లు, మీరు అందరు చక్కగా చేస్తున్నారు, మీరు మంచి గోల్డ్ డైరెక్టర్ పొజిషన్ ఉన్నారు, పర్లేదు. డౌట్స్ ఉంటే అడగాలి. రాత్రి హోమ్ మీటింగ్ కి వెళ్ళాను సార్. ఎల్లెలకే ఒక సారు అందులో ఉన్నాడంట. ఆల్రెడీ నన్ను చూడంగానే ఆ సారు చూసి అంటే రామారావు సార్ ద్వారాగా వెళ్ళాను సార్. వెళ్తే ఆ సార్ ఉండి శ్రీకళ మేడం టీం అంట సార్. ఆ సారు ఇంక రామారావు సార్ తోటి మాట్లాడుతా ఉన్నాడు, ఇందులో ఇంత కొనాలి అంత కొనాలి అది మేడం. ఇది అందరికి టైం ఇవ్వాల్సింది. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీకేం డౌట్ ఉందా అని అడిగాను. ఉందా డౌట్ ఏమన్నా? లేదు సార్. ఓకే మేడం. ఓకే థ్యాంక్ యూ. లీడర్స్ మీరు ఇది కూడా గమనించండి. నేను కొంచెం నా వాయిస్ స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ చాలా అవసరం కూడా. ఇప్పుడు మనకి ఎదుటి వాళ్ళు ఇదే జరుగుతుంది ఫీల్డ్లో. వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయం, మనకు తెలిసింది చదువుతుంటాం. తెలియకుండా ఏమైందంటే మనకు తెలిసింది చదవటం ద్వారా వాళ్ళకి అడిగిన ఆన్సర్ దొరకనప్పుడు వాళ్ళు సాటిస్ఫై కారు. వాళ్ళు అడిగిందేమో అలోవెరా ఎలా పనిచేస్తుంది అని అడిగారు. మనం ఏం చేసామంటే అలోవెరా నేను వాడుకున్నాను సార్, పలానూరులో ఆయన వాడుకున్నారు. అలోవెరా తర్వాత ఫ్లాక్స్ ఎలా ఉంది సార్, దీని తర్వాత గ్యానోడర్మా కూడా ఉంది సార్, దీంట్లో వాళ్ళకి ఫ్లోర్ క్లీనర్ బాగుంటుంది సార్, దీంట్లో వంట నూనె వేరే లెవెల్ ఉంటుంది సార్. ఇటుకెట్టి వెళ్ళిపోయింది సబ్జెక్టు. వాళ్ళు అడిగిన చిన్న క్వశ్చన్ అలోవెరా దేనికి పనిచేస్తాయి? అలోవెరా గ్యాస్ స్టవ్లు పనిచేసి సార్, నాకు బాగుంది. అలోవెరా అంటే కలబంద కదా సార్, అన్నిటికీ పనిచేసి సార్, మీకు తెలియదు ఏముంది, అయిపోయింది ఆన్సర్. సో మనం ఏది అడుగుతున్నారో దానికి సమానం ఫీడ్బ్యాక్ కూడా మనం. ఎందుకంటే లీడర్స్ నాకు ఎలా ఉంటుందంటే కొత్తగా జాయిన్ కూడా రిక్వెస్ట్ నాది, గమనించండి. ఇది చాలా వండర్ఫుల్ బిజినెస్, చాలా పెద్ద బిజినెస్. అయితే ఇది ఎలా చేయాలో తెలియక చాలామంది చాలా టీమ్స్లో సార్ మేము జాయిన్ అయ్యి డబ్బులు రావట్లేదు సార్ అంటున్నారు. నా బాధ ఏంటంటే మన టీంలో ఎవరికి కూడా
డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు క్లారిటీ ఉండాలి ఒకటి. ఏం చేస్తే వస్తున్నాయి క్లారిటీ ఉండాలి 2. నెక్స్ట్ వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయాలి, ఇవన్నీ కూడా యాజ్ ఎ లీడర్గా నువ్వు నేర్చుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేయొచ్చు. సో మన టీము స్పీడ్ గ్రోయింగ్ టీం మేము చెప్పుకోవటం కాదు. ఇందులో మీరు కూడా, నేను కాదు లీడర్, నాకు మీరందరూ లీడర్స్, నాకు అందరు కనపడుతున్నారు, అందరు ప్రతి ఒక్కరు కూడా గ్రేట్ లీడర్స్. మీరు నెక్స్ట్ ఇయర్ టైంకి 1 lakh తీసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది దాని ప్రకారం మనం వెళ్దాం. ఎందుకంటే ప్రతి ఒక్క టైం చాలా విలువైంది. ఈరోజు మనము ఈ జూమ్లో మీ విలువైన టైంని వెచ్చించి ఉన్నారంటే ఏదో కొత్త విషయం తెలుసుకోవాలి. డైలీ జూమ్కి వచ్చాము, ఏదో 4 ఫీడ్బ్యాక్ చదువుతున్నారు, 4 టెస్ట్ మోనీలు చదువుతున్నారు, వెళ్ళిపోయి ఉన్నట్టు కాదు. టెస్ట్ మోని వినేటప్పుడు ఖచ్చితంగా మనం చాలా మైండ్తో వినాలి. వాళ్ళ జర్నీ చదువుతున్నారు, అక్కడ ఏదో టైం పాస్ చదవట్లా. వాళ్ళు బిఫోర్ జీవితం ఎలా ఉంది, తర్వాత ఒక అవకాశం పట్టుకుంటే ఎక్కడి దాకా వచ్చారు, ఆ అవకాశం కూడా జీవితం మార్చలేదు, ఈ అవకాశం ఎలా మార్చబోతుంది, ఇదంతా చదువుతున్నప్పుడు మనం ఇన్స్పైర్ అవ్వాలి దాంట్లో. దాన్ని చూసి మనం తెలుసుకొని ఎస్ నేను కూడా ఇక్కడ జీవితం మార్చుకునే అవకాశం ఉందని మన మైండ్ సెట్ మారాలి. ఆ జూమ్ తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా ఒక పాయింట్ చెప్పంటే ఆ పాయింట్కి మనం రిపీట్ అవ్వకూడదు మన లైఫ్లో. సో ఇది నా ఉద్దేశం. మీ విలువైన టయానికి విలువైన సబ్జెక్ట్ తీసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం అడుగుతుందో దాని గురించి ఆన్సర్ చేయండి లీడర్స్. అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోండి ముందు. ఎగ్జామ్కి వెళ్ళారు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఆడ క్వశ్చన్ ఏమో ఒకటి అడిగారు, మీరు ఆన్సర్ ఇంకోటి రాశారు. ఆడ అవుతుందా, మనకు మార్కులు వస్తాయా? ఖచ్చితంగా రావు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వెస్టీలో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇంకొకరిని మనం మాట్లాడదాం. రామయోగి సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్న సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ డౌట్స్ సార్? సార్ నాకు ఈ ఫీల్డ్ సమస్యలు ఏమి ఎదురవ్వలేదు, కానీ నిన్న కనిగిరి వెళ్ళినప్పుడు ఏదో ఒక లెక్చరర్ కానీ గవర్నమెంట్ టీచర్ కానీ ఒకే ప్రశ్న అడిగారు సార్ 2 సార్లు. దానికి ఓకే, సమాధానం చెప్పాను, అది కరెక్టా కాదా లేదంటే దాన్ని ఈసారి ఎదురైనప్పుడు నేను మార్చి చెప్పచ్చా కొంచెం. పర్లేదు సార్. ఏం క్వశ్చన్ సార్? వాళ్ళు అడిగింది ఏంటంటే సార్, ఇద్దరు కలిసి కూడా ఫుడ్ సప్లిమెంటరీ గురించి విన్నాను సార్, బాగానే ఉంటాయని తెలుసు, కానీ ఆ ఫుడ్ సప్లిమెంటరీ అనేది ఎంతవరకు వాడచ్చు, దానికి లిమిట్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ముందు జాగ్రత్తగా వాడే వాళ్ళు కానీ ఎంతవరకు వాడచ్చు అని అడిగారు సార్. నేనేం చెప్పానంటే, ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మేడం, అది వాళ్ళ బాడీ తీరుని బట్టి వయసుని బట్టి 6 months దాకా వాడాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ ప్రతి మంత్ ఒక్కొక్క ఆర్గానికి ఒక్కొక్క పాటు రెగ్యులర్ గా వాడుకోవాలి మేడం అని చెప్పాను. మన క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 1 month కంపల్సరీగా వాడాలి మేడం. ప్రతి ఇయర్ అది రెగ్యులర్ గా ప్రతి ఆర్గానిక్ సంబంధించి ప్రతి ప్రొడక్ట్ ఉంది కాబట్టి రెగ్యులర్ ప్రతి మంత్ వాడుకోవచ్చు మేడం అని చెప్పాను ఇద్దరికి. సూపర్. అది కరెక్టా లేదా నేను మార్చి చెప్పాలా సార్? కొద్దిగా డౌట్ ఉంది సార్. వాళ్ళు సాటిస్ఫై అయ్యారా మీ ఆన్సర్ కి? అయ్యారు సార్. సూపర్, ఎక్సలెంట్. అంతే సార్, కరెక్ట్. దానికి మార్చి చెప్పేది ఏం లేదు. కాకపోతే ఒక్కొరు వే ఆఫ్ స్పీకింగ్ బట్టి ఉంటుంది. మీరు చెప్పింది 100% రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో విటమిన్ B12 స్ప్రే ఉంది లీడర్స్. విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఆ డెఫిషియన్సీ క్లియర్ అయ్యేదాకా మనం వాడుకోవాలి. అంటే విటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళకి ఎప్పుడు దాకా వాడాలి సార్ అంటే మినిమం 6 months. ఎందుకు చదువుతామంటే మన బాడీ అనేది న్యాచురల్గా మళ్ళీ తయారవడానికి మినిమం 6 నెలలు పట్టుద్ది. ఒక 6 నెలలు కనుక నువ్వు ఒక లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటే మ్యాక్సిమం మళ్ళీ తిరిగి ఇంకో లైఫ్ స్టైల్కి వెళ్ళలేవు. అంటే అంత క్లియర్గా మన బాడీ కూడా రీజనరేట్ అవుతూ ఉంటుంది, ప్రతి 6 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. సో ఈ 6 నెలలు ఏంటంటే మనకు మంచి డైట్, ఇది ఫుడ్ కాబట్టి మంచి డైట్ ఇచ్చామంటే ఆ ఆటోమేటిక్ ఆర్గన్స్ అన్ని మళ్ళీ యాక్టివేట్ అవుతాయి. కాబట్టి 6 నెలలు అని చదువుతాం. బట్ రిజల్ట్ అనేది ఇందాక మనం చెప్పినట్టు వాళ్ళకు ఉండేటువంటి జబ్బు తీవ్రత, అంటే సమస్య ఎంత పెద్దది, రైట్. రెండోది వయసు, వాళ్ళ వయసుని బట్టే కదా మన ఆర్గాన్స్ పనితీరు రిసీవింగ్ ఉంటుంది, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. మూడోది వచ్చేసి ఏజు, జబ్బు తీవ్రత, ఒంటి తీరు. కొంతమంది బాడీ నేచర్ కూడా ఉంటుంది లీడర్స్. కొంతమంది బాడీ నేచర్ ఏంటంటే స్పీడ్గా కూడా ఉంటుంది మెటబాలిజం, కొంతమంది స్లోగా ఉంటుంది, ఏజ్తో కూడా సంబంధం ఉండదు వాళ్ళకి. అట్లా దాన్ని బేరీజ్ వేసుకొని మనం మ్యాక్సిమం 6 months చదువుతాం, ఇది రైట్. అయితే ఎన్ని రోజులు వాడాలి సార్ అంటే ఇవన్నీ కూడా టోటల్గా సప్లిమెంట్స్ వాడబడలేదు. మీకు రిక్వైర్మెంట్ కొంత ఉంటుంది, ప్రతి ఒక్క బాడీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. కాల్షియం డెఫిషియన్సీ వాడిన తర్వాత ఒక 3 నెలలకు 6 నెలలకు మన బాడీ చెప్తా ఉంటుంది, మనం మళ్ళీ టెస్ట్కి వెళ్ళకపోయినా ఎస్ బాగుందని, అప్పుడు ఆపేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపకుండా మింగితే, బై మిస్టేక్ మింగితే ఏమైంది సార్ అంటే ఏమీ కాదు. ఏమైందంటే ఇది నేను చెప్పిన మాట కదా, ఆనంద్ సార్ చెప్పాడు, దానికి ముందు నేను CNT ట్రైనింగ్లో కూడా విన్నాను. ఎక్సెస్ ఆఫ్ మినరల్స్, ఎక్సెస్ ఆఫ్ విటమిన్స్, ఎక్సెస్ ఆఫ్ ప్రోటీన్స్ మనం తీసుకున్నప్పుడు మ్యాక్సిమం మోర్ ఎవర్ అది ఎంత కావాలో బాడీ అంత తీసుకొని మిగతాది వేస్ట్ రూపంలో బయటకు వెళ్ళిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఏం చెప్పొచ్చు మీకు, మీట్ తీసుకుంటున్నాం, మాంసం. అది మామూలుగానే అందరం తినాల్సింది కొంతే. ఇక్కడ మన జూమ్లో ఉన్న ఎవరు కూడా మనం బేరీ చేసుకుని ఈ బాడీకి ఎంతే కావాలి ప్రోటీన్ అంటే ఎవరు అది తింటలా. కూర్చుంటే శుభ్రంగా తింటున్నాం, ఎవరికి కావాల్సిన వాళ్ళు తింటున్నాం. మరి ఎక్సెస్ ఎటు పోతుంది? బాడీకి ఎంత కావాలో అంత తీసుకొని మిగతాది బయటికి పంపించుద్ది. సో అది ఉంటుంది. కానీ రిక్వైర్మెంట్ ఉన్నంత వరకే కొంతవరకే తీసుకొని, ఏదైనా కానీ ఫుడ్ అయినా ఏదైనా లిమిట్ ఉండాలి. కాబట్టి సప్లిమెంట్స్ కూడా అవసరాన్ని బట్టి తీసుకొని తర్వాత మీరు అన్నట్టు రామయోగి సార్ ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, కొన్ని రోజులు విటమిన్ డి స్ప్రే వాడాము, అది ఓకే, విటమిన్ డి సఫిషియెంట్గా ఉంది. కొన్ని రోజుల తర్వాత విటమిన్ B12, 2 నెలలకు ఒకటి, ఏ సమస్య లేని అయితే 2 నెలలకు ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనున్నాను, బయోటిన్ స్ప్రే వాడతాను, విటమిన్ డి వాడతాను. ఎప్పుడన్నా నేను లేట్గా ఫీల్డ్కి ఇంటికి వచ్చి మెలటోనిన్ కూడా వాడతా, స్పీడ్గా నీట్గా ప్రాపర్ స్లీప్ కావాలని. ఎప్పుడన్నా వాడతాయి మెలటోనిన్ స్ప్రే. నాకు నిద్ర బాగానే పట్టుద్ది, కానీ ఇంకేదన్నా నిద్ర కొంచెం ఇది కావాలంటే మెలటోనిన్ స్ప్రే కూడా వాడతాను. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి వాడతాను. ఇట్లా 4-5 రకాల స్ప్రేలు నా ఇంట్లో ఉన్నాయి. తర్వాత సప్లిమెంట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 30 రకాల సప్లిమెంట్స్ ఇంట్లో ఉంటాయి. ఎప్పుడు ఏది వేసుకోవాలంటే నాకు అంతా బాగానే ఉంది కాబట్టి బాడీ ఇబ్బంది ఏం లేదు. రిక్వైర్మెంట్ బట్టి వేసుకుంటుంటాను. ఒక సారీ ఎస్ రైట్, నా రిక్వైర్మెంట్ని బట్టి ఈరోజు అలోవెరా వేసాను అనుకో, రేపు ఆమ్లా వేస్తాను. లేదు ఎల్ఆర్జీ, నేను చాలామంది మన లీడర్స్ తెలుసు, కందుకూరు లీడర్స్కి 2 days ఒకటి ఎల్ఆర్జీ నేను తీసుకుంటుంటాను. నేను ఎల్ఆర్జీ నేను ఎందుకు పనిచేస్తా అంటే మన నర్వ్ స్టిమ్యులేషన్కి, నరాల్లో హార్ట్ బ్లాక్స్ ఏర్పడకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా, హై బీపీలు రాకుండా, టోటల్గా నర్వ్ సిస్టానికి బాగుంటుంది, ఎనర్జీకి బాగుంటుంది ఎల్ఆర్జీ. దాన్ని నేను డైలీ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే అది మనకు డైలీ అవసరం లేదు. ఎవరికైతే ప్రాబ్లం ఉందో, ఎవరైతే సఫరింగ్ ఉన్నారో, హై బీపీ ఉండటము, లేదంటే బాగా పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, హార్ట్ అటాక్, ఇట్లాంటి వాళ్ళు డైలీనో రోజు మార్చి రోజు వాడాలి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే రోజు మార్చి రోజు 2 రోజులకు ఒకటి తీసుకోవచ్చు నేను. సో అలా నేను వాడుతున్నా. అది మనం వాడుకుంటా కొన్ని రోజుల తర్వాత రామయ్య సార్ చెప్పినట్టు ఇంకో ప్రోడక్ట్కి వెళ్ళాలి. ఇట్లా మనం ఆరోగ్యంగా ఉన్న మనం ప్రతి ఒక్కరం కూడా వాడుకోవాలి. అందులో ఒక 5 సప్లిమెంట్స్ గురించి చెబుతాను లేడర్స్. సారీ, ఎక్కువ మందితో మాట్లాడలేదు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనుకుంటున్నాను. అవసరమైతే ఇంకో రోజు కూడా పెడదాం ఈ సెషను. ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీకు మనకి బాడీలో 5 ఆర్గాన్స్ ఉంటాయి ఇంపార్టెంట్: బ్రెయిను, హార్టు, లంగ్స్, కిడ్నీ, లివరు. మళ్ళీ చెబుతున్నాను, బ్రెయిను, హార్టు, లంగ్స్, కిడ్నీ, లివరు. ఈ 5 ఆర్గాన్స్ కూడా జీవితాంతం మనకు పని చేస్తూనే ఉండాలి. అంతేనా? లేదంటే ఒక 5 నిమిషాలు ఒక రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తానంటే పని అయిద్దా? ఖచ్చితంగా జీవితాంతం పని చేయాలి. మరి వీటికి మనం ఏమన్నా బయట నుంచి ఏమన్నా ఇస్తున్నాం ఫీడింగు? లేదు. బయట నుంచి ఏమైనా క్లీనింగ్ చేస్తున్నామా? మీరు ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనం పండగ వచ్చిందంటే ఇంట్లో ఏమంటారు, వస్తువులన్నీ తీసి నీట్గా క్లీన్ చేసి పెడుతున్నాం. మన బాడీలో మరి జీవితాంతం పని చేయాలి. వీటిని క్లీనింగ్ ఎవరు చేస్తున్నారు? కిడ్నీని క్లియర్ ఎవరు చేస్తున్నాం? లివర్ని క్లీన్ ఎవరు చేస్తున్నాం? చేయట్లేదు. కాబట్టి మనకి దీనికి ఖచ్చితంగా వండర్ఫుల్ సప్లిమెంట్స్ ఉన్నాయి. కిడ్నీ ఎప్పుడు క్లీన్ చేయాలంటే, మనం డయాలసిస్కి వెళ్ళిన తర్వాత కిడ్నీ ఫెయిల్ అయినాక దానికి మందులు వాడుతున్నాం. లివర్ పాడడానికి లివర్కి మందులు వాడుతున్నాం. హార్ట్ ప్రాబ్లమ్స్ హార్ట్కి మందులు వాడుతున్నాం. రైట్? బ్రెయిన్కి ఏదైనా సమస్య వచ్చి ఫీడ్స్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినాక దానికి వాడుతున్నాం. అవన్నీ మెడిసిన్స్. ఇందాక నేను చెప్పినట్టు సమస్య వచ్చినాక వాడేవి. సమస్య రాకుండా ఏమైనా వాడవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పేటివి. ప్రో కార్డ్ ఉంది, హార్ట్ హెల్త్కి మంచిది, గుండెకి మంచిది. అది ప్రో కార్డ్. దాంట్లో చిన్నెల్లిపై, చెరుకు రసము, అదేదో మునగ నుంచి ఉంటాయి. సో ఈ వాడుకోవటం వల్ల హార్ట్ హెల్త్ ఇబ్బంది ఉండదు. ఫ్లాక్స్ ఆయిల్ కూడా హార్ట్కి మంచిది, బ్యాడ్ కొలెస్ట్రాల్ రానియదు. హార్ట్కి ఇది వాడదాం. ఓకేనా? బ్రెయిన్కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన ఎల్ఆర్జీ అయినా వాడచ్చు. ఇంతకుముందు మెటామైండ్ అనే ఒక ప్రోడక్ట్ ఉండే, అది ఇప్పుడు లేదు. తర్వాత వచ్చి స్క్రీన్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు నర్వ్స్కి. నెక్స్ట్ వచ్చి లంగ్స్కి రెస్పోకేర్ అని ఉంటుంది. నల్ల మిరియాలు, అల్లము, రకరకాల 5 రకాల దినుసులతో ఉన్నాయి. ఆ క్యాప్సిల్ దీంట్లో ఉంది. రెస్పోకేర్ ఒక 2 నెలలు వాడండి. ఇప్పుడు మనం ఎట్లా డస్ట్కి ప్రతిరోజు జాబ్కి వెళ్తా ఉన్నాము, జాబ్కి వెళ్ళి వస్తున్నాము, లేదంటే మన రెగ్యులర్ పనులు చేస్తున్నాము, ప్రతి చోట కూడా కెమికల్కి ఎఫెక్ట్ అవుతా ఉంది మన లంగ్స్. సో ఇవన్నీ కూడా ప్యూరిఫైర్ ఏరియా ఎవరు వాటిలో, మనం ఉన్న ఏరియాలో ఎయిర్ ప్యూరిఫికేషన్ లేదు. ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్ పనితీరు కూడా తగ్గుతుంది. దానికి రెస్పోకేర్ వాడండి ఒక 2 నెలలు. మన సిఎన్సీలు ఏం తీసుకోవాలంటే చాలా ఉన్నాయి. తీసుకుంటే 2 నెలల తర్వాత మన కిడ్నీ హెల్త్ వాడండి. ఇప్పుడు దాకా మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా, వాటర్ కూడా ఏదైనా వెళ్ళి లోపలికి వెళ్ళి ఫిల్టర్ అవుతుంది కదా. ఫిల్టర్ అయినప్పుడు ఈ ఫిల్టర్స్ అనేది దెబ్బతింటాయి, కిడ్నీ ఫిల్టర్స్. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్లో యాసిడ్స్కి బ్లడ్లోకి పంపించదు.
దేవుడు మనకిచ్చిన గొప్ప మెకానిజం ఏంటంటే మంచి అవయవాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా సపరేట్ చేసి మంచిని మాత్రమే బాడీకి పంపిస్తాయి. కానీ ఈ సపరేట్ చేసే క్రమంలో ఈ ఫిల్టర్స్ కూడా దెబ్బతింటాయి కొన్ని సంవత్సరాలకి. సో వాటిని క్లీన్ చేయడానికి బయట నుంచి ఏం లేదు. కానీ కిడ్నీ హెల్త్ వాడుకుంటే నంబర్ వన్గా ఆ టాక్సిన్స్ అన్ని బయటికి పంపిస్తుంది. కిడ్నీ లేదా చెత్త చెదారం పేరుకుందో అదంతా బయటికి పంపిస్తుంది. కిడ్నీ హెల్త్ వాడండి. తర్వాత లివర్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న వేస్ట్ అంతా అడగపోయి మెటబాలిజం జరిగి లివర్ నుంచి ప్రతి అవయవానికి సప్లై అవుతుంటుంది. సో దానికి బయట నుంచి ఏమి ఇవ్వలేము మనం. సో లివర్ హెల్త్ వాడండి. ఇట్లా ఈ 5 ఆర్గాన్స్కి నెలకి 1-2 మన యొక్క అమౌంట్ని బట్టి, మన బడ్జెట్ని బట్టి, మన నీటిని బట్టి వాడండి. ఇవన్నీ కూడా మనకు అవసరమే లీడర్స్. ఇది తెలియక చాలా మంది ఆ పేషెంట్లు ఎత్తుక్కుంటా పోతున్నారు. పేషెంట్లు కాదు, ఎవరికి ఇది రెఫర్ చేయొచ్చు, కలిసిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక్క ప్రోడక్ట్ చాలు నీకు. ఆ ఒక్క ప్రోడక్ట్ తెలుసుకుని యూట్యూబ్లో లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. మనం నేర్చుకుంటే ఈ బిజినెస్ని మనం ఎలా చేయాలి తెలియక, ఏం చేయాలి తెలియక చాలా మంది ఆగిపోతున్నారు. నేను 1 మంత్లోని బిజినెస్ నేను అర్థం చేసుకున్నాను. 1 మంత్లో దీని గురించి తెలుసుకొని అప్పుడు స్టార్ట్ అయిన మీటింగ్స్, అప్పుడు స్టార్ట్ అయిన నా యొక్క జర్నీ ఇప్పటి వరకు ఆగలేదు. సార్ని ఇంతవరకు ఒక హోమ్ మీటింగ్ కావాలి సురేష్ సార్ అని అడగలేదు. సో మీరందరికి కూడా అదే జరగబోతుంది. మీరందరూ కూడా గ్రేట్ లీడర్స్. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం దీని మీద దృష్టి పెట్టండి, ఆటోమేటిక్గా క్లియర్ అయ్యిద్ది. ఓకేనా? థ్యాంక్ యూ రామయ్య సార్, మంచి క్వశ్చన్ వేశారు. సో సమస్య ఉన్న వాళ్ళు మాత్రం మనం ఒక 6 నెలలు, మినిమం 6 నెలలు చెప్పండి, 3 నెలలు 4 నెలలు, ఒక 6 నెలలు కనుక వాడుకుంటే క్లియర్ అయ్యింది సార్. ఈ మధ్యలో రిజల్ట్ కూడా కనపడుద్ది ఒక 2-3 నెలలకే. ఇంకో 2-3 నెలలు ఎక్స్ట్రా మనం వాడుకోగలిగితే మంచిది అని చెబితే ఓకే. ఏ సమస్య లేని వాళ్ళు అయితే ఎట్లా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆల్టర్నేట్గా ఒక్కొక్క ఆర్గానికి సంబంధించి ఒక్కొక్క దాని గురించి మనం వాడుకోవచ్చు. ఇది బెస్ట్, ఎందుకంటే మన ఫుడ్లో ఉండట్లేదు కాబట్టి. ఎస్ ఎల్లమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు. సరే ఆనంద్ సార్. సారీ మళ్ళీ అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు, చెప్పండి మేడం. సార్ నేను జాయిన్ అయిన కాడి నుంచి నేను మీటింగ్ కు వస్తూ ఉన్నాను సార్. నేను సూపర్ మీటింగ్ కి వచ్చి మీరు ఏదైతే చెప్తున్నారో నేను అదే చెప్తున్నాను సార్. ఎస్ నాకైతే ఏమి ఎదురవట్లేదు సార్. నేను చెప్పింది అందరూ వింటున్నారు. గ్రేట్ మేడం. నేను నాకు అంటే నా మాట వినే వాళ్ళకు నేను చెప్తున్నాను సార్. నా Yes. మాట వీళ్ళు వినరు కదా అనుకున్న వాళ్ళకు నేను సార్ వాళ్ళని తీసుకెళ్తున్నాను సార్ నేను. సూపర్ ఎక్సలెంట్. అది కూడా మనకు తెలియాలి లీడర్స్. వినరు అనేది ఒకటి. రెండోది ఏంటంటే మనకు అర్థమైద్ది మనం ఎవరికి హోమ్ మీటింగ్ చేయగలము, వీళ్ళకి మన అవును. నాలెడ్జ్ సరిపోతున్నప్పుడు అప్లైనా సపోర్ట్ తీసుకోవచ్చు. అవును సార్. ఇది కూడా అంటే మనందరం గమనించాలి. చెప్పండి మేడం. సార్ ఎందుకంటే సార్ నేను ఫస్ట్ కంపెనీ గురించి నేను చెప్పట్లేదు సార్. నా హెల్త్ గురించి నేను వాడుకున్నవి నేను చెప్తున్నాను సార్ ఫస్ట్. సూపర్ నేను వాడుకొని నాకు క్యూర్ అయిన విషయం నేను ఫస్ట్ చెప్తున్నాను సార్ వాళ్ళకి. చెప్పిన ఓకే తర్వాత వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటది కదా సార్. అది విని వెంటనే నాకు ఫోన్‌లో మాట్లాడి వీళ్ళు నా మాట వింటారు కదా అనుకున్నోళ్ళు వెంటనే నాకు ఐడియా ఇస్తున్నారు సార్. వాళ్ళు సూపర్ వినరు. అంటే నాకు డౌట్ వస్తే సార్ నేను ఖచ్చితంగా సార్ వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో హోమ్ మీటింగ్ పెట్టించి వాళ్ళను వినేటట్టు చేస్తున్నాను సార్. సూపర్ ఎక్సలెంట్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ. మీ ద్వారా సార్ అందరికి ఇది అర్థం అవ్వాలి లీడర్స్. థ్యాంక్ యూ ఎల్లమ్మ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. మేడం చెప్పిన దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ లీడర్స్ గమనించండి. మన లిస్ట్ అవుట్ చేసే దాంట్లో మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇతనికి నేను చెబితే సరిపోతుంది, నా నాలెడ్జ్ సరిపోయింది అనే వాళ్ళకి మనం చెప్పొచ్చు. అంటే మనకు అర్థమయ్యేది ఎవరికి చెప్పగలం లేదని. కొంతమందికి ఏంటంటే కొంతమంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఎడ్యుకేటరు, చదువుకున్న వ్యక్తి, మీ అప్లైనర్ ఆల్రెడీ మీకు చదువుకున్న వ్యక్తి, అంటే చదువుతో సంబంధం లేదు కానీ నాలెడ్జ్, ఈ బిజినెస్లో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనుకో, అతను తీసుకెళ్ళి చెప్పిస్తే పని అయిపోద్ది కదా. మనమే వెళ్ళి ప్రయత్నం చేసి ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేయడానికి వెళ్ళాలంటే మ్యాక్సిమం టైం ఇవ్వరు. అది అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద లాస్ట్ ఇంప్రెషన్. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనం ఇది చేయాలి. కాబట్టి మ్యాక్సిమం ఎలా మేడం చెప్పినట్టు, మేడం చెప్తే వినేవాళ్ళు ఆమెకు తెలుసు, ఆమె వెళ్ళి చెప్తుంది కాబట్టి ఫెయిల్యూర్స్ లేవని చెప్పింది. ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. నేను నా నాలెడ్జ్ సరిపోదు అన్న వాళ్ళకి సార్ వాళ్ళ టైం తీసుకొని చెప్తున్నాను సార్. ఇది కూడా చేస్తే మ్యాక్సిమం ఏం లేదు లీడర్స్, మనం అప్రోచ్ అయ్యే విధానంలో రాంగ్ ఉంటుంది, చిన్నవి. ఆ రాంగ్ అనేది మనకు తెలిస్తే రైట్ వేలో మనం వెళ్ళొచ్చు. సూపర్. విజయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ డౌట్ సార్? సార్ మన ఊళ్ళోనే పక్క ఊళ్ళో మా నాన్నగారికి ప్లస్ ఆవిడకి ఒక 2 days గ్యాప్ లో
మోకాళ్ళ నొప్పులకి క్యాప్సూల్ అవి తీసుకున్నాను సార్ మన దాంట్లో. ఓకే. మోకాళ్ళ నొప్పులకి తీసుకుంది గ్లూకోజము, కాలుష్యము, అలోవెరా, ఫ్యాక్సీ ఆయిల్ ప్లస్ ఇంకోటి వెజ్ వెజ్ కాలుగలు కొల్లాజన్. ఉంది సార్. వెజ్ తీసుకున్నా సార్. కొల్లాజన్. ఇవి ఎలా వాడాలి అనేది మన పైన అప్లైన్ గారిని రఘు సార్ని అడిగాను. సార్ ఎలా చెప్పారంటే నాకు గ్లూకోజము ప్లస్ కాలుష్యము, అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం అదొకటి ఇదొకటి, అలోవెరా పరగడుపున ఒకటి, సాయంత్రం ఈవినింగ్ ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ అన్నం తిన్నాక ఒకటి చెప్పారు. ఇది కూడా ప్యాకెట్లు ఏంటంటే మార్చి రోజు ఒకటి యూజ్ చేయమని చెప్పారు. సేమ్ ఇద్దరికి అలాగే మా నాన్నగారు ఇలా చెప్పినాక మా నాన్నగారు వాడుతా ఉన్నారు. 4 days తర్వాత నాకు నొప్పులు తగ్గలేదురా, ఎట్లాగే నొప్పులు ఉన్నాయి అంటే, నేనుండి నాన్నకి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా నొప్పులు, కొన్ని నిదానం తగ్గుతాయిలే అవి ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పి మా నాన్నకి చెప్తా వాడిస్తా ఉన్నా సార్. అవతల ఊర్లో కూడా ఆమెకి అట్లాగే ఇస్తే ఆమెకి కొద్దిగా వేడి చేసినట్లు అట్లా ఉండేళ్ళకి నేను మన సార్ని అడిగి నాకున్న ముందు కొంచెం ఏం చెప్పంటే ఫ్లాక్సీ ఆయిల్ ఆపారు. మా నాన్నగారికి ఆపారు, మా నాన్నగారి దగ్గర కంపెనీ ఫ్లాక్సీ ఆయిల్ ఆపారు. ఒకటి అది ఆపన్నా కొద్దిగా వేడిగా ఉందాం అని చెప్పాను. సార్ మా నాన్న కంటిన్యూ చేస్తాను. ఆమెకి తర్వాత రోజు నేను వెళ్ళి అడిగి ఎట్లా ఉందమ్మా ఏందని అడిగితే, అయ్యా నాకు అసలు నీరసం వచ్చేస్తుంది, అసలు నా వల్ల కావట్లేదు, మంచం మీద కూర్చోలేకపోతున్నా ఇది అంటే, తర్వాత నేను రఘు సార్ని అడిగాను, సార్ ఇట్లా అంటున్నారు ఏం సార్ పరిస్థితి అంటే, ఆమెకు షుగరు కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయో అడుగంటే లేవు సార్ అని చెప్పాను. సరే సరే ఇంక రవి సార్ని అడిగాను. రవి సార్ ఫోన్ చేసి చెప్తే రవి సార్ డౌట్ ఏం సార్? డౌట్ చెప్పండి, స్టోరీ కాదు, డౌట్ ఏంటి? డౌట్ ఏంటంటే ఆమెకి మళ్ళీ వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుని రవి సార్ దగ్గర స్టేట్మెంట్ ఎలా వాడాలని తీసుకొని వెళ్ళి చెప్తే ఆమె మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వట్లా. రైట్. ఇప్పుడు మీ డౌట్ ఏమంటే ఇదే నేను చెప్తుంది, మనం టైం చూసుకుని వెళ్దాము. ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నొప్పులు కొంచెం అదే నీరసం వచ్చింది, కొంచెం వెయిట్ చేసినట్టుంది, మళ్ళీ పోయి చేయదు, వాళ్ళు ఇంటలేదు. అవును, మళ్ళీ ఎలా సప్లిమెంట్ లో మన రవి సార్ ఏం చెప్పారంటే, విజయ్ నువ్వు కొలాజము గ్లూకోజ్ పెద్ద ఆమెకు 70 వయసు ఉంది, అలా ఉంది కాబట్టి ఒకటిది గ్లూకోజ్ నైట్ ఇచ్చి కాలుష్యం మధ్యాహ్నం అని చెప్పారు. రైట్, పర్లేదు. మీరు చెప్పింది, రఘు సార్ చెప్పింది, రవి సార్ చెప్పింది, మీరు చెప్పింది అన్ని కరెక్టే విజయ్ సార్. ఇక్కడ పాయింట్ ఏమంటే వేడి చేస్తుందని అంటే ఎక్కువ మంది వాటర్ ప్రాపర్గా తీసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ బాడీ నేచర్ని బట్టి ఉంటుంది. మినిమం 3 to 5 liters. అందరు 5 liters తాగాలని ఉండదు. బాడీ నేచర్ని బట్టి రిక్వైర్మెంట్ ఉంటుంది. డిహైడ్రేషన్ అవుతుందంటే 5 liters తీసుకోవచ్చు, లేదా 3 liters మ్యాక్సిమం. అయితే వాళ్ళకి ఇచ్చిన దాంట్లో ఏజ్ని కూడా చాలా క్యాలిక్యులేట్ చేయాలి. ఏజ్ వర్సన్స్ మనం ఏమి ఇవ్వచ్చు అని అంటే, ముందు ఇమ్యూనిటీకి ఇవ్వాలి, వాళ్ళకి రికవరీ స్టేజ్ ఉండదు. సో మీరందరూ గమనించండి లీడర్స్, రికవరీ స్టేజ్ అని అంటే ఆ టైం ఇంకా ఒక ఏజ్ దాటినాక మన ఆర్గాన్స్ అనేవి అంత యాక్టివ్గా పనిచేయ అవయవాలు. సో వాళ్ళకి అప్పుడు ఏం జరిగిద్ది అంటే, ఎక్కువ మందికి మెటబాలిజం జరగనప్పుడు మనం ఇచ్చినా కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు ఏమనొచ్చు, మీకు మంచి ఫుడ్, మంచి బిర్యానీ, ఒక 5-6 రకాల ఐటమ్స్ మంచిగా చేసి చిన్న పిల్లలు పెట్టిన తినలేరు, పెద్దోళ్ళు మరీ ముసలోళ్ళు పెట్టిన తినలేరు. ఎందుకంటే వాళ్ళ ఆర్గాన్స్ అనేవి పని సరిగా ఉండదు ఇక. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే, ఫుడ్ సప్లిమెంట్స్ ఎంత మంచి అయినా వాళ్ళకి రిక్వైర్మెంట్, వాళ్ళకి ఏం చేయాలంటే లిక్విడ్ రూపంలో, పౌడర్ రూపంలో, తక్కువ ఏమంటారు డైజెషన్ ఫ్రీ ఉండే అట్లాంటి మనం రెఫర్ చేయాలి. అందుకని ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఏమి ఇవ్వచ్చు మనం అంటే, మీరు ఇచ్చిన రాంగ్ కాదు, అట్టని వంటి తీరుని బట్టి 70 years వాళ్ళకి కూడా అది వాడుకొని రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, మ్యాక్సిమం మోర్ ఎవర్ ఎక్కువ మందికి కాల్షియం డెఫిషియన్సీ ముసళ్ళ వాళ్ళకి, నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ పౌడరు, ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రము, ఈ 3 కాల్షియము, కొలెస్ట్రము, ప్రోటీన్ పౌడరు. వాళ్ళు ఇంకొంచెం ఏదైనా తీసుకోగలమంటే ఎల్ఆర్జినిన్ కూడా ఇవ్వచ్చు. అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ మించి, కానీ ఈ 3 రెఫర్ చేయండి. మల్టీవిటమిన్ గమ్మీస్ ఆల్సో ఈ మాత్రం ఇవ్వండి, ఎల్ఆర్జినిన్ పక్కన పెట్టేసేయండిలే. సో ఈ ఈటం వల్ల ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ వల్ల కొంచెం ఇమీడియట్గా ఎనర్జీ వస్తుంది. కాల్షియం డెఫిషియన్సీ ఒకటి చాలు మధ్యాహ్నం, కొలెస్ట్రాల్ 2 పూటలు పెట్టండి, అది కూడా ఇమ్యూనిటీకే. ఇప్పుడు మీరుకున్న సమస్యకి పరిష్కారం ఏంటంటే, ఆమెకి వేడెక్కువటం ఒకటైతే ఒక పూట వాడొచ్చండి ఫస్ట్. ఇంకోటి ఏం జరిగిందంటే, అక్కడ ఈ కాల్షియము, గ్లూకోజ్మైన్, కొల్లాజన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎక్కడెక్కితే గుజ్జు అరిగిపోయింది, అక్కడ కొంచెం రీజనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కొంచెం అది ఏమంటారు రావటం మొదలు పెట్టిందంటే, కొంచెం వాపులు వచ్చి నొప్పులు కూడా వస్తాయి స్టార్టింగ్. అది సైడ్ ఎఫెక్ట్ కాదు లీడర్స్, అది వర్క్ అవుతుంది అన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేదాని కోసం చెబుతున్నాను. ఒక పిల్లవాడికి వ్యాక్సిన్ వేయించాము. వ్యాక్సిన్ అంటే పోలియో వ్యాక్సిన్, పుట్టినప్పుడు 3 నెలలకి 6 నెలలకి ఇంజక్షన్ వేపిస్తాం కదా. ఆ ఇంజక్షన్ వేపించినప్పుడు విజయ్ సార్, అతనికి జ్వరం వచ్చుద్ది చిన్నపిల్లలకి, అవునా? అవునవునవును.
అది ఎందుకు వస్తుంది జ్వరం అని అంటే, అది పని చేస్తున్నప్పుడు మన బాడీలోకి అది రియాక్ట్ అవుతున్నప్పుడు జ్వరం వస్తుంది. దాని యొక్క మెయిన్ ఎఫెక్ట్, అది సైడ్ ఎఫెక్ట్ కాదు, చూపిస్తుంది yes, నేను వర్క్ అవుతున్నానని. అవును. సో మోర్ ఎవర్ మన సప్లిమెంట్స్ కూడా అలానే ఉంటాయి. వెళ్ళి సెల్యులర్ నరిస్మెంట్ థెరపీ అంటాం, కణాల మీద పనిచేస్తున్నాయి కూడా ఉంటాయి. బట్ ఆ నెగిటివ్ నుంచి బయటికి రావాలంటే కొంచెం మనం మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సప్లిమెంట్స్ ఇవ్వకుండా, రవి సార్ అన్నట్టు ఒకటేరా అవునవును ఇచ్చి సార్. వాళ్ళని వీలైనంత అవును. వరకు మీరు ఎవరైతే సప్లిమెంట్స్ ఇస్తున్నారో వాళ్ళు ఓకే సార్. దగ్గరగా ఉన్న మీటింగ్ కనుక కూర్చోబెట్టగలిగితే వాళ్ళ మైండ్ సెట్ మారుద్ది. ఓకేనా? అవునవును సార్. అవును సార్. ఇదొక్కటే చేయండి నా రిక్వెస్ట్, లీడర్స్ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు నేను ఎవరికైనా సప్లిమెంట్స్ ఇస్తున్నాను అని అంటే వాళ్ళకి ఏం చెబుతానంటే, వాళ్ళు కస్టమరా లీడరా, వాళ్ళు ఇంకోరు బిజినెస్ చేస్తే ఏంటి మనకు అనవసరం. నీ ప్రోడక్ట్ వాళ్ళు వాడుతున్నారు, వాడాలి, ఎవరికైనా చెప్పాలి అంటే వాళ్ళు మీటింగ్కి ఇన్వైట్ చేయండి. దగ్గర ఉన్న మీటింగ్, కందుకూరు సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ కందుకూరు మీటింగ్కి లేదా సింగరాయకొండ మీటింగ్కి, కావాలి మీటింగ్కి ఇన్వైట్ చేయొచ్చా లేదా? ఎస్ ఎస్ సార్. ఏం చేయొచ్చు, పెద్ద నీకున్న సమస్య పోయిన వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడ, మోకాళ్ళ నొప్పి దగ్గర వచ్చి ఒకసారి ఆ మీటింగ్ నన్ను అనుకో, వాళ్ళు వస్తారు అంటే ఒకరు ఇద్దరు రాలేరు ఫ్రెండ్స్, మిగతా వాళ్ళందరూ మ్యాక్సిమం వస్తారు మనం ప్రమోట్ చేస్తే. వాళ్ళు వచ్చి కూర్చొని ఆ అవును. మీటింగ్లో చాలా మంది వచ్చి నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, నాకు షుగర్ తగ్గింది, గ్యాస్ ట్రబుల్ తగ్గింది అని ఇన్ని చెప్పినప్పుడు వాళ్ళ మైండ్లోకి ఏమి వెళ్ళిందంటే, ఇదేదో మంచి, నాకు కూడా తగ్గుతాయి, నేను 3 నెలలు తగ్గిందని ఒకరు చదువుతారు, 6 నెలలు తగ్గిందని ఒకరు చదువుతారు. ఇవన్నీ విన్నప్పుడు దీని మీద నెగిటివ్ ఉండదు మ్యాక్సిమం వాళ్ళకి. ఓకేనా? అవును. అవును సార్. అలా చేద్దాం సార్, పర్లేదు. వాళ్ళని ఒక పూట వాడించండి, కొల్లాజన్ కూడా రోజు మార్చి రోజు వాడించండి, అన్ని కూడా ఒక్కొక్క పూట వేయండి. ఓకేనా? వీలైతే ప్రోటీన్ పౌడర్ ఒకటి యాడ్ చేయండి వాళ్ళకి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. కలుద్దాం సింగర్ అకౌంట్లో, మళ్ళీ మీతో మాట్లాడతాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రాధమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్, గుడ్ వెరీ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం గారు. సార్ ఇప్పుడు ఒక్క ప్రోడక్ట్ నెలకు వచ్చి ఒక ప్రోడక్ట్ యాడ్ చేసుకుంటే అట్లా వాడితే దానికి ప్రయోజనం ఏమన్నా ఉంటుంది సార్? ఎవరికి అంటే మేడం? ఒక మనకా? 4 ప్రోడక్ట్లు మనకు అవసరము, అది ఒకసారి తీసుకోలేరు. తీసుకోలేనప్పుడు మనం ఒక్కొక్కటి ఒక నెలకు వచ్చి ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకొని వాడుకోవచ్చు సార్? మామూలుగా ఏదైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకా, నార్మల్ పీపుల్కా? సార్ నాకైతే ఒక 10 ఇయర్స్ నుంచి సోరియాసిస్ ఉంది సార్. ఓకే, ఓకే. దానికి ఒక ప్రోడక్ట్ వాడితే మనకు వర్కౌట్ అయ్యిద్దా అంటారు. అవును సార్. వర్కౌట్ అయ్యిద్దా అంటే మనకి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఒక ప్రోడక్ట్ వల్ల రిజల్ట్ రాదుగా మేడం. ఇప్పుడు దానికి తగ్గట్టు సోరియాసిస్కి రీజన్ ఏంటి? విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వస్తుంది. సార్ నేను ఇప్పుడు ఇవన్నీ హెయిర్ నెయిల్ క్యాప్సూల్ ఒకటి, అలోవెరా ఒకటి, మళ్ళీ వచ్చింది కాల్షియం ఒకటి, బ్లడ్ చాలా తక్కువ ఉంది సార్, ఐరన్ పోలికు. ఈ 4 అయితే వాడుతున్నాను సార్. ఓకే, ఒకటి ఓకే. 2 మంత్స్. వాటికి మీ- నాకు ఎక్కడో కొంచెం నెగిటివ్ తగులుతున్నట్టు అట్లా అనిపిస్తుంది, అందుకనే నేను అడుగుతున్నాను సార్. అంటే నెగిటివ్ నేను అంటే వేరే మేడం వాళ్ళకి మీరు అడగండి. చెప్పండి. నెగిటివ్ అంటే తగులుతుంది కాదు, ఏం నెగిటివ్ తగులుతుంది చెప్పండి. మీరు లీడర్, మీరు ముందు ఆ నెగిటివ్ మీరు క్లియర్ చేసుకోవాలి. అవును సార్, అందుకనే నేను అడుగుతున్నాను. అది నాకు కొంచెం ప్రాబ్లం ఎక్కువ అనిపిస్తుంది సార్ ఇప్పుడు. అంటే అంతకు ముందు ఇంగ్లీష్ మెడిసిన్ ఒకటి, సిట్రజిన్ ఒకటి వాడుతున్నాను. అంటే అలర్జీకి నైట్ నిద్ర పట్టకుండా అలర్జీకి అట్లా ఉంటుందని సిట్రజిన్ నైట్ ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను సార్ దాన్ని. కానీ ఈ వేసుకున్నప్పటి నుంచి ఇంకా కొంచెం ప్రాబ్లం ఎక్కువైంది. అంటే వాతావరణం వల్ల ప్రాబ్లం అయింది. పెరిగినట్టు అనిపిస్తుంది. వాతావరణం ఏం కాదు, పెరిగినట్టు అనిపిస్తుంది. మీరు ఏమేమి సప్లిమెంట్స్ వాడుతున్నారు? అలోవెరా సార్. అంటే కొంచెం కాల్షియం కూడా తక్కువ ఉందని చెప్పి కాల్షియం వాడుతున్నాను. ఐరన్ పోలిక్, నెయిల్ ఎయిర్ క్యాప్సిల్ సార్. హెయిర్ నెయిల్ క్యాప్సిల్స్ షాంపూ వాడుతున్నారు. షాంపూ వాడుతున్నారు. షాంపూ వాడుతున్నాను సార్. మీకు సోరియాసిస్ అంటే తలలోనా, కాళ్ళకా, చేతులకి, ఎక్కడ మేడం? తలలో సార్, తల అంటే అప్పుడు తలలో బాడీ సోరియాసిస్. మొత్తం ఉండింది, దాన్ని అంతా క్లియర్ అయిపోయింది సార్. తలలో మాత్రం క్లియర్ కాలేదు. ఓకే, రైట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వాడే ఏది కూడా ఇది పెరిగాయి పెంచే ఏమి లేవు దీంట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. కాకపోతే మీరు దానికి సంబంధించిన ఏది కూడా మీరు ఇక్కడ వాటర్లా, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఏది కూడా దానికి ఇప్పుడు గ్యానో డర్మా వాడుకోవాలి. ఎయిర్ నెయిల్ క్యాప్సిల్ అనేది మనకి విటమిన్స్ ఓకే. టాక్సిక్లీన్ వాడుకోవాలి, గ్యానో డర్మా వాడుకోవాలి, తర్వాత వచ్చేసి నీమ్ క్యాప్స్ వాడాలి. ఇవన్నీ కూడా స్కిన్ కి లోపల ఉన్నటువంటి వేస్ట్ ని బయటకు పంపించడానికి పనికి వస్తాయి, టాక్సిక్లీన్ ఇవన్నీ కూడా. ఓకే సార్. ఇప్పుడు ఫేస్ మీద కూడా మచ్చలు ఉన్నాయి సార్. అది నేను ఇది వాడుతున్నాను సార్, ఏదంటే నేను సన్ అవి తర్వాత స్క్రీన్. చెబుతాను మేడం.
నథింగ్ అయి నేను తర్వాత చదువుతాను మీకు ప్రోడక్ట్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మీ డౌట్ ఇది క్లియర్ అయింది కదా? సార్ ఇప్పుడు హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటే నాకు చదువు తక్కువ కదా సార్. వాళ్ళు అంటే క్వశ్చన్స్ మీద వాళ్ళు ఒక్కసారిగా వేసినప్పుడు నేను వాళ్ళకి రిపీట్ చేయలేకపోతున్నాను సార్. అంటే Yes, మీకు very good. అంత గ్యారంటీ మీరు ఇవ్వగలరా, రాసి ఇవ్వగలరా? మీరు ఎవరు చెప్పారు మీకెందుకు మీరేం చెప్పారు? సార్ నేను ఇదేమంటే సప్లిమెంట్స్ మామూలుగా ఇంగ్లీష్ మందులు వచ్చి అప్పటికప్పుడు తగ్గతాయి, ఇవి దీర్ఘకాలంలో తగ్గతాయి అని చెప్తున్నాను సార్ నేను. అంటే వాడుకునే కొద్దీ మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి, అంటే ఇంకా మళ్ళీ రిపీట్ కాదు అని చెప్తున్నాను సార్ నేను. ఇది గమనించండి. ఒక్క నిమిషం రాదా మేడం. ఒంట్లో ప్రోటీన్స్ అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ కాదు ఇది అని చెప్తున్నాను సార్. ఓకే వెరీ గుడ్. మీరు చెప్పింది 100% నిజం. అది మీకు అర్థమైంది, వాళ్ళకి అర్థం అవ్వలేదు. అయితే నేను ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పిన, ఇది గమనించాలి. ఎదుటి వాళ్ళు మనం చూసే కోణం వేరే ఉంటది. ఇప్పుడు మీకు మెడికల్ గురించి తెలియదు, అవునా? అవును సార్. వాళ్ళ దృష్టిలో రాధమ్మ మేడంకి చదువు రాదు, మెడిసిన్ గురించి ఏం తెలియదు, కొత్తగా ఎప్పుడు నేర్చుకుందేమా ఒక డౌట్ వచ్చింది. అవును సార్. రెండో డౌట్ ఏమొచ్చిందంటే వాళ్ళకి వీటి మీద వాళ్ళకి అంటే ఇటువంటివన్నీ కూడా జబ్బు అంటే హాస్పిటల్లో తగ్గిద్ది, అవునా? వాళ్ళు మీ మైండ్ వాచ్ చేస్తున్నారు. రైట్ అవును. వాళ్ళ మాట అందుకనే అర్థమైంది. మీ వాయిస్ కట్ అవుతుంది, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. కరెక్ట్. ఈ మాటలు అనగానే ఇది నిజమే అనిపించింది మనకు. నిజమే కావాలి, మా పైన ఉన్న వాళ్ళు మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం ప్రాపర్గా తెలుసుకోవాలి. వాళ్ళు అడుగుతారు కొన్ని క్వశ్చన్స్, అడిగిన దానికి ఆన్సర్ ఉండదు మన కాడ. లేకపోవటం వల్ల, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళకి మనం ఆన్సర్ చేయకపోవడం వల్ల మనం అక్కడ ఫెయిల్ అవుతున్నాం, అవునా? అవును సార్. ఇది మంచిది అనే కన్నా ఎలా మంచిది నిరూపించమన్నప్పుడు ఇందాక నేను చెప్పాను, సప్లిమెంట్కి మెడిసిన్స్ తేడా ఏందనేది మినిమం మనకు అర్థమైతే మనం అది చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, వాడరు, ముందు ఆలోచిస్తారు, ఇది నిజమే అనిపిస్తారు, అవునా? అవునవును సార్. సో దాని మీద దృష్టి పెట్టండి. రెండవది వచ్చేసి మ్యాక్సిమం మీరు ఎవరు కూడా, మళ్ళీ చదువుతున్నాను లీడర్స్, స్టార్టింగ్ సప్లిమెంట్స్ని మీరు తీసుకెళ్ళొద్దు. సప్లిమెంట్స్ని తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మనకు విజయ్ సార్ చెప్పాడు, సార్ ఆమెకి ఇచ్చినప్పుడు వేడి చేసింది అన్నాడు. ఇది గమనించండి అందరూ. వేడి చేయగానే ఇక వేస్టేజ్ గురించి నువ్వేం చెప్పినా ఒకళ్ళు వినరు. స్టార్టింగ్ హోమ్ నీడ్స్ తీసుకెళ్ళండి. ముందు రైస్ బ్రాండ్లు అలవాటు చేయండి, గ్యానో పేస్ట్ ఇవ్వండి, డిష్ వాష్ ఇవ్వండి, లేడీస్ వరే శానిటరీ నాప్కిన్స్ ఇవ్వండి, ఫ్లోర్ క్లీనర్ ఇవ్వండి, పిల్లలకు ప్రోటీన్ పౌడర్ ఇవ్వండి. ఇటువంటివన్నీ కూడా యూనిక్ ప్రోడక్ట్స్ మనకి. దీంట్లో ఇవన్నీ కూడా డిష్ వాష్ వండర్ఫుల్గా ఉంటుంది, లేడీస్ కనెక్ట్ అయిపోద్ది, రైట్? ఆ వంట నూనె వాడుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు మార్పు కనపడుద్ది, పేస్ట్ నంబర్ 1గా ఉంటుంది. ఇట్లాంటి కొన్ని ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి. ముందు ఇవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటట్టు ప్లాన్ చేయండి. ప్రతి ఒక్కరు లీడర్స్ జూమ్లో ఎవరైతే ఉన్నారో ముందు ఇవి వెళ్ళాలి. ఇప్పుడు నేను సప్లిమెంట్స్తో, మన టీం ఎందుకు ఎంత స్పీడ్గా వెళ్తుందంటే సప్లిమెంట్స్తో బిజినెస్ చేస్తాం. మ్యాక్సిమం రోజుకు 10-15 రిపోర్ట్స్ పంపిస్తారు మన టీంలో ఎవరో ఒకరు. ఆ 15 ఒకరోజు 20, 30 నెలాఖరు వస్తే ఇంకెక్కువ అవుతున్నాయి. సరే పర్లేదు, ఈ సప్లిమెంట్స్ మీద మీరు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కనుక హోమ్ నీడ్స్ వెళ్ళి ఉంటే అవి బాగుంటే వీటి మీద కూడా కొంచెం పాజిటివ్ వచ్చుద్ది. ఓన్లీ సప్లిమెంట్స్ ఇవ్వడం ద్వారా ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చారు బాగుంటుంది అన్నారు, వేడి చేసింది, ఇంకా మళ్ళీ ఈ సైడ్కి వాడరు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిక్సింగ్ వెళ్ళాలి. నేను ఎవరికి ఇచ్చినా మిక్సింగ్ ఇస్తాను. మిక్సింగ్ అంటే హోమ్ నీడ్స్, రెండోది వచ్చేసి సప్లిమెంట్స్. ఇది ఇవ్వటం ద్వారా ఏంటంటే మనకి హోమ్ నీడ్స్ అనేవి డైలీ వాడుతూనే ఉంటారు, వాళ్ళకి దాంట్లో క్వాలిటీ అర్థమవుతుంటుంది. దాని మీద వచ్చే నెగిటివ్ దీంట్లో పాజిటివ్ అవుతుంది. కాబట్టి రాధమ్మ మేడం ఇది చేయాలి మనం, ఓకేనా? ఓకే సార్. ముందు పేస్ట్ ఇట్లాంటి హోమ్ నీడ్స్ ఇవ్వండి, అవి బాగున్నాయి అన్న తర్వాత ఇవి కూడా బాగుంటాయి నీ సమస్యకి అని చెప్పి అప్పుడు ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది. ఇంకో పాయింట్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళని కొంచెం మీటింగ్ కూడా ప్రమోట్ చేయండి అవకాశం ఉన్నప్పుడు, లేదా జూమ్ మీటింగ్ వినిపించండి. ఆ మీటింగ్కి అందరు రానప్పుడు రిక్వెస్ట్ చేయండి, ఎట్లా సెల్ ఉంది కదా జూమ్ మీటింగ్ ఏనండి, ఒక వారం రోజులు బాగుంటుంది అని చెప్పి జూమ్ మీటింగ్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. అప్పుడు ఆ నెగిటివ్స్ రావు. ఓకే థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ టైం చాలా అయింది కాబట్టి మనం ఈ సెషన్ని మనం క్లోజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకో రోజు మళ్ళీ ఇంకొంతమంది డౌట్స్ క్లియర్ చేద్దాం. ఫైనల్గా మనం ఈరోజు రివ్యూ ఏంటంటే ఈ బిజినెస్లో మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఒకటే, ఎక్కడికి వెళ్ళినా నో అనే పదం ఎక్కువ వినపడుతుంటుంది.
నో అంటే మేము చూసాము చేసాము ఇప్పుడు చేరావా నువ్వు, ఓరే మన ఊర్లో అక్కడ ఆయన చేరి ఆగిపోయాడు, ఇతను ఏమో చేరి ఆగిపోయింది. ఇటువంటి క్వశ్చన్స్ ఇటువంటివన్నీ ఎదురవుతుంటాయి మనకి. అది ఎదురవుతుందంటే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు. మళ్ళీ చదువుతున్నా, అటువంటి క్వశ్చన్స్ నీకు డైలీ నువ్వు వింటున్నావంటే నువ్వు బిజినెస్ చేస్తున్నట్టు. అది రాలేదంటే నువ్వు బిజినెస్లో ముందుకు వెళ్ళట్లేదని అర్థం. అంతే కదా లీడర్స్, నువ్వు పని చేస్తే నెగిటివ్స్ వస్తాయి. నెగిటివ్స్ వస్తే నా నెగిటివ్ని పాజిటివ్ చేసుకుని ముందుకెళ్ళొచ్చు. నువ్వు 1-2 నెగిటివ్స్ తగలగానే, నిన్న నా ఫ్రెండ్ ఒకడిని అడిగితే, ఏందిరా ఈ మధ్య నువ్వు జూమ్లో రావట్లేదని అడిగితే, ఏం జూమ్ మామ, నేను అటెండ్ అవుతున్నాను, నేను పోయి చదివితే ఎవడు ఎంటలేదు అన్నాడు. ఎంతమంది చెప్పారంటే 3 చెప్పాడు. ఇది రియల్గా జరుగుతుంది. 3 చెప్పాడు. 3కి ఏం చెప్పాడంటే, వెస్టేజ్ గురించి తెలుసా, మన ఆడు ఆనంద్ ఉన్నాడు నంబర్ 1గా తీసుకుంటున్నాడు అంటే, ఆడెప్పుడో చేరాడు వస్తున్నాయి, నువ్వు ఇప్పుడు జాయిన్ అవుతున్నావు, నీకు రావు. ఒకరి క్వశ్చన్. ఇంకోరు వచ్చేసి అయ్యా మా అమ్మమ్మకి తెస్తే మా అమ్మమ్మకి వెయిట్ చేసినాయి. ఇంకోరు అడిగితే ఇంకోరు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ 3 అడిగి ఈయన ఆగిపోయాడు మేధావి. చూడండి, ఇటువంటి ఎక్కువ వినపడుతుంటాయి. ఎందుకంటే ముందు ఇతను నేర్చుకోవాలి. ఇతను మీటింగ్కి రాడు, జూమ్కి రాడు, ఏ ప్రోడక్ట్ నాలెడ్జ్కి రాదు. ఎందుకు వెయిట్ చేసినాయి అనేది మనం చెప్పాలి. ఎందుకు వెయిట్ చేస్తాయి? ఖచ్చితంగా ఫ్లాక్స్ అనేది వెయిట్ చేయాలి. దాని లక్షణమే అది. ఫ్యాట్ బర్నింగ్, అది బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించదు కాబట్టి వెయిట్ చేస్తాయి అవిసి గింజలు అనేవి. మీరు నాటుకోడి తింటున్నారు, వెయిట్ చేసిద్దా లేదా? వేడి చేసిన వదులుతున్నామా, మళ్ళీ తింటున్నాం. ఎందుకంటే దాని లక్షణం అది. దానికి మనం ఏం చేస్తామంటే పెరుగు చట్నీ యాడ్ చేసుకుంటాం. బిర్యానీ తింటున్నాం, వేడి చేస్తుంది, పెరుగు చట్నీ యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ బయట కూడా ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే ఆ క్లారిటీ మనకు తెలుసు. బిర్యానీ తిన్నప్పుడు ఖచ్చితంగా మనం మజ్జిగ తాగాలి, రైతా తీసుకోవాలని ఎవరు చెబుతున్నారు? ఆ కాంబినేషన్ మనకు తెలుసు కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఇందులో కూడా ఉంది అది. అందుకే మనం అలోవెరా కాంబినేషన్ ఇస్తున్నాం, వాటర్ తీసుకోమంటున్నాం. ఖచ్చితంగా ఒక 1 month మనం మానిటరింగ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఏ సమస్యలు క్లియర్ అవ్వకపోతే, ఇది కనుక రిజల్ట్ లేకపోతే 9 దేశాలు 22 సంవత్సరాల నుంచి కంపెనీ ఎలా నడుస్తుంది? కొన్ని వందల వేల మందికి జీవితం ఎలా మారుతుంది? ఇది నీకు అర్థం అవ్వాలి, బయట వాళ్ళకి అర్థం కాకపోయినా పర్లేదు. ఓకేనా? ఖచ్చితంగా కలిసి ముందుకు వెళ్దాం. మీ అందరూ కూడా చాలా చక్కగా విన్నారు, అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్గా పర్లేదు సార్, ఈ సెషన్ మనకు ఉపయోగపడింది, మళ్ళీ పెట్టే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ ఇటువంటి సెషన్స్ రిపీట్ చేద్దామంటే, విత్ యువర్ సపోర్ట్ ఎలా ఉందని, ఎస్ అయితే ఎస్, నో అయితే నో, ఏదైనా జెన్యున్గా రిపోర్ట్ చేయండి సార్. ఎందుకంటే మీ రిపోర్ట్ అంటే మీరు ఇచ్చే రిప్లై ద్వారా మళ్ళీ మనం దీన్ని ఇంకో ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ హోమ్ మీటింగ్ ఎలా చేయాలి, గెస్ట్ని ఎలా ఇన్వైట్ చేయాలి, ఓకేనా? ఇటువంటి సెషన్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి స్టార్టింగ్లో ఇవన్నీ కూడా కొండేపు టీంలు మేము ఇంప్లిమెంట్ చేయడం ద్వారా చాలామందికి ఇప్పుడు లేడీస్ చెక్కులు ఎలా వస్తున్నాయంటే, ఈ జూమ్ సెషన్ మిస్ అవ్వకుండా చివరి దాకా విని దీన్ని నేర్చుకొని ఈరోజు ప్రతి ఒక్క లీడర్ కూడా 20, 30, 40, 50 లక్షల రూపాయలు దాకా తీసుకుంటున్నారు. సో చాలా ఇంపార్టెంట్ సెషన్స్ ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కరం కూడా చక్కగా ఇన్ టైంలో జూమ్ యాడ్ అవుదాం లీడర్స్. మీరందరూ నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, మంచి అటెండెన్స్ ఈరోజు. సో ఇలానే డైలీ యాడ్ అవ్వండి. ఎందుకంటే మన విలువైన టైం ఎక్కడో సీరియల్కి, ఫేస్బుక్లకి, రైట్, ఎక్కడెక్కడో వేస్ట్ న్యూస్ ఛానల్, ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపర్ చదువుతుంది, తప్పు లేదు. కానీ దాంట్లో మోర్ ఎవర్ ఏముంటుంది, నెగిటివ్ ఏముంటుంది. అక్కడ అతను చనిపోయాడు, ఇక్కడ ఇతను కొట్టుకున్నాడు, ఇతను వీళ్ళు విడిపోయారు, అతను అది. ఈ నెగిటివ్స్ మైండ్కి ఇవ్వద్దు. ప్రపంచం తన పని తను చేసుకుంటా పోతుంది. మనం ఏం చేయాలి? మన కుటుంబం ఆర్థిక వ్యవస్థ మార్చాలి, మన ఇంటి యొక్క ఆరోగ్యాన్ని మార్చాలి. వీలైతే మనతో పాటు ఒక 10 మందిని మంచిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేయాలి, మన మైండ్ సెట్ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన ఆలోచనల ద్వారా. సో ఈరోజు వెస్టేజ్ ఏంటంటే తను ఒక్కడే డెవలప్ అవడం కాదు, తనతో పాటు కొంతమందిని డెవలప్ చేసే మైండ్ సెట్ ఇక్కడ ఉండాలి. సో ఇది మన టీంలో చాలా ఉంది. సో థ్యాంక్ యూ. రిప్లై ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్కి మీరు అందరూ కూడా గ్రేట్ లీడర్స్. మీరు ఏదైతే గోల్స్ అండ్ డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా నెరవేరాలి. అందులో ఖచ్చితంగా మన పాత్ర, నా పాత్ర 100% ఉంటుంది లీడర్స్. ఎవరైతే సిన్సియర్గా జూమ్ యాడ్ అవుతున్నారో, ఎవరైతే ఫ్లోర్ మీటింగ్స్ అటెండ్ అవుతున్నారో, ఎవరైతే